చూడండి, ఎపిఎస్సి పత్రిక మరి 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తివంతులగినట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. మరి మనం పోయిన వారం మరి కొన్ని విషయాలు తెలుసుకున్నాం దేవుని యొక్క సర్వాంగ కవచం కోసం. చూడండి సహోదరులారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, హల్లెలూయా, అపవాది తంత్రములు ఎదిరించడానికి శక్తివంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చూడండి, మరి ఈరోజు మనం దేన్ని ఎదిరించాలంటే శత్రువుని. మన శత్రువు ఎవరంటే మరి తెలుసు మనకి, అపవాది, సాతానుడు. హల్లెలూయా. మరి శత్రు యొక్క తంత్రాలను మనం పసిగట్టినప్పుడు శత్రువుని మనం ఎదిరించగలుగుతాం. హల్లెలూయా. మరి శత్రువు ఎలా దాడి చేస్తున్నాడో మనం అది కానీ గమనిస్తే, అది కనిపెడితే మనం శత్రువుతో దాడి చేయొచ్చు. హల్లెలూయా. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, ఆపద్దినమందు ఏమంటున్నాడు? ఆపద్దినమందు మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తివంతులగునట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఎందుకంటే మనం చూస్తున్నాం, మనకొక మరి చివరి ఆ యొక్క ఆపద్దినం అనేది ఒకటి రాబోతా ఉన్నది. మరి మనకు తెలుసు ఆపద్దినం అంటే మరి ఒక శ్రమ. హల్లెలూయా. ఆపద్దినం అంటే దేన్ని అంటారు చెప్పండి? ఆపద్దినం అంటే ఏంటి? ఏదో శోధన, ఏదో శ్రమ, ఏదో ఇబ్బంది మనకి ఏదైతే వస్తుందో దాన్ని ఆపద్దినం అంటారు. హల్లెలూయా. ఆపద్దినం అంటే అర్థం ఏంటంటే, మనం ఇక ఏంటి ఆ యొక్క శ్రమల్లోనికి, ఇబ్బందుల్లోనికి, కష్టాల్లోనికి వెళ్తున్న ఆ సమయాన్ని ఆపద్దినముగా మనం అనుకుంటాం. అలాగే ప్రతి మనిషికి ఒక ఆపద్దినం ఉంటుంది. ప్రతి కుటుంబానికి ఉంటుందంటారా? ప్రతి వ్యక్తికి అంతే అంటాం కదా, లోకంలో అంటారు కదా, వాడికి ఏంట్రా బాబు, వాడి పరిస్థితి ఎలాగైపోయింది, ఆ పరిస్థితి అలాగైపోయింది, ఆ కుటుంబ పరిస్థితి అలా అయిపోయిందంటే ఏం చేద్దాం? టైము. ఏమంటాం? అంతేననేది. ఏం చేద్దాం? టైం అది. మనం చెప్పలేం ఎవరి టైము ఎలా ఉందో మనం చెప్పలేం. అంటే టైం అంటున్నాడంటే అర్థం ఏంటంటే అతనికి అది ఆపద్దినం. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి ఒక ఆపద్దినం ఉంటుంది. ప్రతి కుటుంబానికి ఒక ఆపద్దినం ఉన్నది. ప్రతి దేశానికి ఒక ఆపద్దినము ఉందంటారా? హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నాం, కొన్ని దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి, యుద్ధంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశానికి ఆ యుద్ధం అంటే, ఈ దేశం మాకు సొంతం అంటే మాకు సొంతం, ఈ ప్రాంతం మా సొంతం అంటే మా సొంతం అని ఆ రెండు దేశాలు కావచ్చు, మిగతా ఎన్ని దేశాలను కావచ్చు, అవి కొట్టుకుంటున్నాయంటే ఆ దేశాలకి ఏమొచ్చింది? ఆపద్ సమయం వచ్చింది. హల్లెలూయా. ఆపద్ దినం వచ్చింది.
ఎంతమంది ప్రతి దానికి దేవుడు ఒక టైం పెట్టాడని నమ్ముతున్నారు? ఉందంటారా? హల్లెలూయా. అందుకే నీ ప్రసంగి చెప్తున్నాడు, సూర్యుని కింద ప్రతి దానికి సమయం ఉన్నదంట. ఉందా లేదా? హల్లెలూయా. ప్రతిదానికి సమయం ఉన్నది చెప్తూ, నవ్వటానికి సమయం ఉంది, ఏడవటానికి సమయం ఉంది, బాధపడడానికి సమయం ఉంది, కేకలు వేయడానికి సమయం ఉందంట, రాళ్ళు కుప్ప వేయడానికి సమయం ఉందంట, కుప్ప వేసిన రాళ్ళని పిచ్చోళ్ళ పారేయటానికి సమయం ఉందంట. హల్లెలూయా. నారు నాటడానికి సమయం ఉంది, కోత కొయ్యటానికి సమయం ఉంది, భూమి కింద ప్రతిదానికి ఒక సమయం ఉందన్న. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే ప్రతి వ్యక్తికి ఒక సమయం ఉంది, ఒక టైం ఉంది. ప్రతి దేశానికి ఒక టైం ఉంది, ప్రతి కుటుంబానికి ఒక టైం ఉంది. ఈరోజు ఎంతమంది గమనించగలరు నాకు ఒక టైం ఉందని? నీకు ఒక టైం ఉందని గమనించగలుగుతున్నావా? ఆలోచిస్తున్నావా? హల్లెలూయా. మరి ఏం టైం అదంటే, అది నీవు ఆశీర్వదించబడటానికి టైం ఉంది, అలాగే నీవు పడిపోవడానికి, నువ్వు తప్పిపోవడానికి, నువ్వు జారిపోవడానికి, సరి చేసుకోవడానికి కూడా సమయం ఉంది, టైం ఉంది. హల్లెలూయా. అయితే పౌలు గారు చెప్తున్న ఈ టైం ఏ టైం అంటే, ఇది ఒక వ్యక్తికి వచ్చే టైం కాదు, ఇది ఒక దేశానికి వచ్చేది కాదు. ఇది ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఈ ఈ ఆపద్దినం పౌలు గారు చెప్తున్నారు కదా, ఆపద్దినమందు మీరు ఆపద్దినమందు వాణ్ణి ఎదిరించినట్లు అనడా? హల్లెలూయా. ఆపద్దినమందు మీరు వారిని ఎదిరించుటకు శక్తివంతుడగునట్లు. ఆపద్దినమందు, ఇప్పుడు పౌలు గారు చెప్తున్న ఈ ఆపద్దినము దేనికంటే, ఇది ప్రపంచానికి. హల్లెలూయా. దేనికి రాబోతుంది? ప్రపంచానికి, దేశానికి ఆపద్దినం మనం విన్నాం. ఎంతమంది విన్నారు? దేశానికి ఒక ఆపద్దినాలు ఉంటాయా? కుటుంబానికి, వ్యక్తికి, అలాగే ప్రపంచానికి కూడా ఒక ఆపద్దినం ఉంది. గమనించగలుగుతున్నారా? హల్లెలూయా. ఎప్పుడు ప్రపంచానికి వచ్చే ఆపద్దినం? హల్లెలూయా. ఎప్పుడైతే కృప తొలగించబడతాదో, ఎప్పుడైతే కృప దేవుని యొద్ద నుండి కృప ఆగిపోతుందో, ఎప్పుడైతే కృప ఈ భూమి నుండి తీసివేయబడతాదో, ఆ క్షణమే అది ఆపద్దినముగా మారబోతుంది. హల్లెలూయా. మనం చూస్తున్నాం, కృప ఎప్పుడైతే తొలగించబడబోతుందో, కృప ఎలా మారుతుందంటే అది చెప్పండి, ఎవరైనా విన్నారా? దేవుని వాక్యం ఏమైనది? కృప. దేవుని వాక్యం ఏమైనది? ఎంతమందికి అర్థమవుతుంది? కృపేనా? హల్లెలూయా. మనకు తెలుసు, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిందా లేదా? అందుకే ఆయన ఎవరంటే కృపా సత్య, యోహాను సువార్తలో మనం చదువుతున్నాం, అందుకే ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఇప్పుడు కృప ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలమే కృప. హల్లెలూయా. ఎంతమంది అది కృప అనుకుంటున్నారు? నువ్వు రక్షించబడ్డావంటే కృప. నీకు ఈ కాలంలో దాచబడిన మర్మం విప్పబడుతుందంటే కృప. 7 ఉరుములకి అర్థమవుతున్నాయంటే కృప. 7 ముద్రలు అర్థమవుతున్నాయంటే కృప. హల్లెలూయా. ఈ కృప కోసం అనేకులు చూశారు. మనం చూస్తున్న కృప ఎప్పుడైతే ముగించబడతాదో, ఇక ఈ కాల ప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే అది కృపగా ఉన్నది, ఆ కృప ఎప్పుడైతే ముగించబడతాదో అది తీర్పుగా మారబోతున్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే కృపతో ఉన్నాడు. ఆయన కృపా సింహాసనం మీద ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకని ఈ వాక్యం ఏమైనది? కృప ఉన్నది. ఇది కృపా వర్తమానమై ఉన్నది. హల్లెలూయా. ఈ కృపా వర్తమానం ఒక దినాన ముగించబడబోతుంది. ఈ కృపా వర్తమానం ముగించబడినప్పుడు, ఈ వాక్యం ముగించబడినప్పుడు ఇది తీర్పు సింహాసనంగా మారబోతుంది.
హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఎలాంటిదంట? అది రెండంచెలు గల వాడిగలే ఖడ్గము వంటిది. వాక్యం ఎలాంటిది? రెండంచెలు గల ఖడ్గం వంటిది అది. అది ఇటువైపు పొదునున్నది, ఇటువైపు రెండు వైపులా పొదునున్నది. హల్లెలూయా. ఒకవైపు పొదున మనం చూస్తున్నాం కృప. ఒకవైపు పొదునేంటి? ఆ కత్తుకున్న పొదును, ఆ వాక్యానికి ఉన్న పొదును ఏంటంటే ఒకవైపు కృప అంట. హల్లెలూయా. రెండో వైపు ఏంటి? హల్లెలూయా. చెప్పగలరా? గల ప్రవక్త రెండో వైపు ఉన్న ఆ యొక్క పొదునే తీర్పు అయి ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు చూడండి, ఆ వాక్యం రెండంచెల ఖడ్గము. ఆ ఖడ్గానికి రెండు వైపులా పొదునున్నది. ఒకవైపు కృప, ఒకవైపు తీర్పు. ఎందుకు ఒకవైపు కృప, ఒకవైపు తీర్పు అంటే, వినుచున్న వారందరికీ, విన్న వాక్యం ప్రకారం జీవించున్న వారందరికీ ఆ వాక్యం ఏమై ఉన్నదంటే కృప చూపుతూ వెళ్ళిపోతుంది. అది కృపగా వెళ్ళిపోతుంది. ఎవరైతే వాక్యాన్ని అంగీకరించలేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని త్రోసివేసిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని నమ్మలేని స్థితిలో, దేవుని విశ్వసించలేని స్థితిలో ఉన్నారో, అదే వాక్యం నమ్మని వారికి తీర్పుగా మారిపోతుంది. అదే వాక్యం నమ్మిన వారికి కృపగా మారుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఆపద్దినం ఎప్పుడు వస్తుంది? కృప ఎప్పుడైతే ముగించబడతాదో, ఇంకో విధంగా చెప్పాలంటే మధ్యవర్తిత్వం ఎప్పుడైతే ముగించబడతాదో. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమందు వాక్యం సెలవిస్తూ ఉంది, మనం చదువుతూ ఉన్నాం. ఆయన మన నిమిత్తం ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడంట. మన నిమిత్తం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆ యాజకత్వం ముగించబడుతుందో, అంటే ప్రార్థించడం ఆయన మానేస్తే కృప ముగించబడుతుంది. కృప ముగించబడితే ప్రార్థన ఆగిపోతుంది. ప్రార్థన ఆగిపోతే ఇక ఏమవుతుందంటే కృప ముగించబడగానే తీర్పు. అదే ఆపద్దినం. అది ప్రపంచానికి వచ్చే ఆపద్దినం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి, ఆపద్దినమందు ఏమనిచ్చాడు చూడండి, 13. మీరు అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము. ఆపద్దినమందు ఏం చేస్తారు? మనం ఏం చేయాలి? మీరంటే ఎవరక్కడ? నువ్వు పెట్టుకో, నేను అని పెట్టు. ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తివంతులగుటకు దేవుడి సర్వంగా కవచమును. మనం ఇప్పుడు సమస్తాన్ని నెరవేర్చాలంట. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఆపద్దినం రాబోతుంది. ఆ ఆపద్దినమందు, ఆ శ్రమ దినమందు, తీర్పు గాలులు భూమి మీదకి వీచున్నప్పుడు, ఆ ఆపద్దినమందు మరి నిజంగా మనం శత్రువుని ఎదిరించడానికి శక్తివంతులు ఎప్పుడవుతామంటే మనము సమస్తమును నెరవేర్చినప్పుడు. అందుకే అంటున్నాడు, వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును. హల్లెలూయా. సమస్తము నెరవేర్చుటకు, నిలవబడుటకు శక్తివంతులగునట్లు దేవుడి సర్వంగా కవచను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సమస్తము నెరవేర్చుటకు నిలబడాలి. సమస్తము నెరవేర్చుటకు నిలబడాలంటే మనకేం కావాలంటే సర్వాంగ కవచం ధరించుకోనండి. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు నేను నా లేఖనాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి నన్ను నమ్ముతున్నారు? హల్లెలూయా. ఇదేంటి నా లేఖనం ఏంటి అనుకోకండి. హల్లెలూయా. నీ కొరకు రాయబడిన లేఖనాలు ఉన్నాయా? మన కొరకు రాయబడిన లేఖనాలు ఉన్నాయా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనం చూస్తున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు కోసం లేఖనం రాయబడింది, మరియ కొరకు లేఖనం రాయబడింది, యోహాను కొరకు లేఖనం రాయబడింది, జకర్యా కొరకు లేఖనం రాయబడింది. హల్లెలూయా. మోషే కొరకు లేఖనం రాయబడింది. రాయబడిందా లేదా మీకు తెలుసా? అలాగే గొర్రె పిల్ల భార్య కొరకు కూడా లేఖనం రాయబడింది. దేవుని మహిమ కలుగును గాక.
గొర్రెపిల్ల భార్య కొరకు లేఖనం రాయబడింది. ఎవరా గొర్రెపిల్ల భార్య? ఎవరైనా చెప్పగలరా? ఎవరా గొర్రెపిల్ల భార్య? హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల భార్య ఎవరో కాదండి, ఆ గొర్రెపిల్ల భార్య నువ్వే. ఆ గొర్రెపిల్ల భార్య మనమే. ఎందుకంటే గొర్రెపిల్ల భార్య ఎవరో కాదు, సంఘమే గొర్రెపిల్ల భార్య. మచ్చైనను, ముడతైనను, కలంకమైనను, డాగైనను మరి అటుది ఏది లేని కన్నికగా ఉన్న సిద్ధమవుతున్న ఆ యొక్క సంఘమే, ఆ జ్యేష్ఠుల సంఘమే, ఆ వధువు సంఘమే గొర్రెపిల్ల భార్య. అంటే వధువు సంఘం నెరవేర్చేది కూడా ఉందంటారా? హల్లెలూయా. అవును. ఈరోజు మనం మన వాక్యాన్ని, మన లేఖనాన్ని మనం నెరవేర్చాలంటే మనకు ఒక సర్వాంగ కవచం కావాలి. మీకు తెలుసా? ఏదోనులో అవ్వ తన యొక్క తనకివ్వబడిన మాటని పూర్తిగా ఉపయోగించుకోకుండా ఆమె ఏం చేసిందంటే తనకివ్వబడిన విధానాన్ని నెరవేర్చలేదు ఆమె, తనకివ్వబడిన లేఖనాన్ని నెరవేర్చలేదు ఆమె. హల్లెలూయా. ఆదాము ఆ విషయంలో మరి మనం చూసినట్లయితే విఫలం చెందాడు, అవ్వ విఫలం చెందింది. ఎందుకు ఆయన రెండవ ఆదాముగా రావాల్సి వచ్చిందంటే విఫలము చెందిన వారిని విఫలమవ్వని వాక్యాలతో దేవుడు వచ్చాను మన మధ్యలోకి. ఎంతమందికి అర్థమవుతుంది? విఫలమవ్వని వాడు మన మధ్యలో ఉన్నాడా? హల్లెలూయా. ఆయన ఎన్నడైనా విఫలం పొందాడా? అంటే విఫలం అంటే అర్థం ఏంటి? ఓటమి. అవునా? హల్లెలూయా. ఆయన్ని సమాధి ఓడించగలిగిందా? మరణం ఓడించగలిగిందా? హల్లెలూయా. ఆయనని మరణం ఓడించలేదు, సమాధి ఓడించలేకపోయింది. హల్లెలూయా. ఆయనని పాతాళము ఓడించలేకపోయింది. హల్లెలూయా. ఆయన సమాధిని జయించాడు, మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు, ఆయన భూమి మీద ఉన్న సమస్తాన్ని జయించాడు. అందుకే ఆయన జయవీరుడు అంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ మొదట ఆదాము జయించలేకపోయాడు, మొదట అవ్వ జయించలేకపోయింది. అందుకే ఆయన రెండో ఆదాముగా రావాల్సి వచ్చింది. బైబిల్లో రెండో ఆదాము కోసం ఉన్నదంటారా? ఎవరా రెండో ఆదాము? ప్రభు అయినా. రెండు ఆదాము ఉంటే రెండు అవ్వ కూడా ఉందంటారా? ఎవరో రెండు అవ్వ? హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుకి భార్య ఆమె. హల్లెలూయా. ఆమె ఎవరో కాదు, సిద్ధమవుతున్న వధువు సంఘం ఆమె. ఆ వధువు సంఘం ఎవరో కాదు, ఇక్కడ నిలుచున్నా, ఇక్కడ ప్రార్థిస్తున్నా, ఇక్కడ ఆరాధిస్తున్నా నీవు నేను మనమై ఉన్నాము. అది నువ్వు విశ్వసించినట్లయితే ఆమెను చెప్పగలవా? హల్లెలూయా. మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభం. హల్లెలూయా. నేడు క్రీస్తు, నేడు మెస్సయ్య నీ గర్భమున జన్మింపబోతున్నాడు. నేనా? నాకా? ఆమె ఏ క్వశ్చన్ చేయలా. ఆమె ఏమన్నది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని దాసురాలను, నీ చిత్తమే నాకు జరుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలా ఈరోజు వధువు ఏమంటది? వధువు యొద్దకు ఎవరు వచ్చింది? వాక్యం వచ్చింది, మెసేజ్. ఎప్పుడైతే ఆ గాబ్రియేలు యొక్క దూత వర్తమానం తీసుకుని మరి అనే ఆ యొక్క స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు, కన్యక దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను అన్నదంట. దానికి నేను దాన్ని అంగీకరిస్తున్నాను అన్నదంట. ఆయన మోసే కన్యకగా నేను ఉంటాను అన్నదంట. నేనే అన్నదంట. హల్లెలూయా. ఈరోజు మనకొక మెసెంజర్ వచ్చాడు, మనకొక దూత వచ్చాడు. హల్లెలూయా. 7వ దూత బూర ఊదుచున్నప్పుడు, మర్మములు సమాప్తమవుతున్నప్పుడు ఆ దూత చెప్తున్నాడు, ఈ కాలంలో క్రీస్తుని ధరించుకున్న వధువు కోసం, వాక్యాన్ని మోస్తున్న వధువు కోసం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనం చూసినట్లయితే వారందరికి లేఖనాలు ఉన్నాయి, అవి వారు నెరవేర్చాడు. యోహాను నెరవేర్చాడు, మరియ నెరవేర్చింది. హల్లెలూయా. మోషే నెరవేర్చాడు. ఈరోజు నీకు కూడా నెరవేర్చేది ఉన్నది. హల్లెలూయా. చూడండి సహోదరుల, మనం నెరవేర్చేది ఎక్కడుందో సార్ నెరవేర్చేది మీకు తెలుసా? ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ప్రతి చోట మన వాక్యాన్ని నెరవేర్చాలి. ఎంతమందికి అర్థమవుతుంది? కష్టమంటారా? హల్లెలూయా. ప్రతి చోట వాక్యాన్ని నెరవేర్చాలి. కష్టమంటారా?
నువ్వు వాక్యమై ఉంటే కష్టం కాదు. నువ్వు వాక్యమైతే వాక్యాన్ని ఆలోచించగలవు. నీవు లోకమైతే కష్టమే. ఎందుకంటే లోకం వాక్యాన్ని ఎన్నడూ నెరవేర్చలేదు. లోకం వాక్యాన్ని నెరవేరుస్తుందా? హల్లెలూయా. ఆయన అన్నాడు, మీరు నన్ను విశ్వసించారు, లోకం నన్ను విశ్వసించలేదు. మీరు నా మాటలు నమ్మారు, లోకం నా మాటల్ని నమ్మలేదు. అలాగే మీ మాటలను లోకం నమ్మదు. మీ మాటలను ఎవరు నమ్ముతారంటే వాక్యమై ఉన్నవారే నమ్ముతారు. వాక్యంతో సహవాసం చేసేవారే నమ్ముతారు. హల్లెలూయా. అందుకే చూడండి, ప్రతి క్షణం ప్రతి సమయంలో మనం వాక్యాన్ని నెరవేర్చాలి. అందుకని సమస్తము నెరవేర్చిన వారయుటకై, అంతేనన్నాడు, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు. అంటే మనం స్టాండ్గా ఉండాలా. ఎంతమందికి అర్థమవుతుంది? మనం నిలబడాలా. మనం నిలబడేటప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? మనం నిలబడేటప్పుడు కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని మనం నిలబడి జయించాలా, ఎదిరించాలా. ఎదిరించేటప్పుడు ఏమవుతుందో తెలుసా? కొన్ని సమయాల్లో గాయాలు అవుతాయి, అవునా? కొన్ని సమయాల్లో బాధ అనుభవించాలి, నొప్పి అనుభవించాలి. అయినప్పటికీ నువ్వు నిలబడాలా. అందుకన్నాడు, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తివంతులగునట్లుగా వాక్యాన్ని ధరించుకోండి. ఎందుకంటే సర్వాంగ కవచం అంటే మీకు చెప్పిన పోయిన వారం, సర్వాంగ కవచం అంటే ఏంటి? వాక్యం. సర్వాంగ కవచం అంటే ఏంటి? వాక్యం. మనం సమస్తాన్ని నెరవేర్చిన వారై నిలబడాలంటే వాక్యం ధరించుకోవాలి. హల్లెలూయా. అందుకని నువ్వు వాక్యం అయితే నువ్వు నెరవేర్చగలవు. ఎందుకన్నా ప్రతిదినం ప్రతి క్షణం నెరవేర్చాలి. ప్రతి విషయమై వాక్యం నెరవేర్చాలి మనం. హల్లెలూయా. ఎందుకంటే శత్రువు మనం పోరాడున్నది అన్నాడా లేదా? మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, అధికారులతోనూ, లోకనాథులతోనూ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మనం పోరాడుంది శరీరులతో కాదు అన్నాడు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. అంధకార సంబంధులు అంటే అంధకార సంబంధులకు లోకనాథులు అంటే అంధకారం అంటే ఏంటి? చీకటి లోకాన్ని ఏలే వాళ్ళతో పోరాడుతున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం పోరాడేది ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలం ముందున్న, హల్లెలూయా, లోకంలో ఇవన్నీ ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ప్రధానులతో మనం పోరాడాలి. హల్లెలూయా. ఎలా పోరాడుతున్నాం మనం? భూమి మీద మనకు ప్రధానులు ఉన్నారా లేదా? ప్రధానుల యొక్క పెత్తనం మన మీద ఉందంటారా? ఉందా లేదా? ఈ ప్రధాని ఏం చేస్తాడు? కొన్ని సమయాల్లో వాక్యానికి వ్యతిరేకంగా నడుపుతాడు. కానీ అప్పుడు నువ్వేం చేయాలి? నిలబడాలా, నెరవేర్చాలా. దేన్ని నెరవేర్చాలి? వాక్యాన్ని నెరవేర్చి సమస్తమును నెరవేర్చిన వాడివై నువ్వు వాడి ఎదురు నిలబడాలా, ఆ సాతాను ఎదురు నిలబడాలా. హల్లెలూయా. చూడండి, ప్రధానులతో, అధికారులు, హల్లెలూయా, ఉన్నారంటారా అధికారులు? మనం అధికారులతో పోరాడాలా? ఎంతమంది పోరాడుతున్నారు? కొన్ని సమయాల్లో పోరాడాలి. నువ్వు ఉద్యోగం చేసే కాడ కావచ్చు, హల్లెలూయా, నీకు ఏదైనా పని అవ్వాలని ఏదైనా పెద్ద పెద్ద ఆఫీసులకి వెళ్ళినప్పుడు, అవునా, ఆ కలెక్టర్ ఆఫీస్కి, ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అధికారులతో పోరాడాలంటారా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ అధికారుల్లో మరొక అధికారి ఉన్నాడు అక్కడ. వాడి పని ఏంటి? ఎలాగైనా నువ్వు నాకు మొక్కు, ఎలాగైనా నువ్వు నాకు లోబడు. నీ ప్రభు నాకు లోబడలేకపోయాడు, నువ్వన్నా నాకు లోబడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకన్నాడు, ప్రధానులతో పోరాడాలి, అధికారులతో పోరాడాలి, ప్రస్తుత
ప్రస్తుత అంధకార సంబంధాలు ఎక్కడున్నారండి? ప్రస్తుతం అంటున్నాడు. ప్రస్తుతం అంటే ఇప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు. అంధకార సంబంధులు ఎవరు? ఈ లోక నాయకులు. హల్లెలూయా. ఇంక చెప్పాలంటే ఇంకా పాలిటిక్స్ అయి మొత్తం. ఒక రాజకీయ ఆత్మతో మనం పోరాడుతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే భక్తి అనే ముసుగులో రాజకీయం ఉన్నదంటారా? మృగం రాజకీయాన్ని కూడా ధరించిందంటారా? హల్లెలూయా. భక్తి అనే ముసుగులో ఇప్పుడు రాజకీయం ఉన్నది. హల్లెలూయా. పోరాడుతున్నావా? చూడగలుగుతున్నావా? హల్లెలూయా. అది అది క్రిస్టియానిటీ అయినా, హిందూయిజం అయినా, ముస్లిమిజం అయినా, ఏదైనా కూడా ఎలా మూవ్ అవుతున్నాయి తెలుసా? ఆ మొత్తం అంతా రాజకీయ వ్యవహారంతోనే మూవ్ అవుతున్నాయి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ తంత్రాలన్నీ ఉపయోగించేవాడు ఆడు. హల్లెలూయా. ఎంత తెలివి ఉండాలండి మనం. ఉదాహరణకు ఒక శాఖకి సంబంధించినోడు, ఒక పార్టీకి సంబంధించినోడు వచ్చి ఏదన్నా అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి దగ్గర నువ్వు ఏ మాట ఇచ్చినా, ఇంకొక వ్యక్తి దగ్గరికి వచ్చి ఇంకొకరు ఏమన్నా ఆ వ్యక్తి దగ్గర మాట ఇచ్చినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అవునా? అతని దగ్గర ఏదో అతని దగ్గర ఇతని కోసం మాట్లాడేమన్నా, ఇతని దగ్గర ఇతని కోసం మాట్లాడేమని తెలిసినా మనకే ప్రాబ్లం. అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది? రేపు ఏ పార్టీ గెలిచినా, ఏది నెగ్గినా ప్రాబ్లం ఎవరికి? అవునా? సామాన్యుడికే. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, సమస్తము నెరవేర్చిన వాడై ఆపద్దినమందు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడాలంటే, శక్తివంతులగాలంటే వాక్యం. రాజకీయవేత్త వచ్చాడా? నువ్వు ఖడ్గను ఉపయోగించు, సర్వాంగ కవచం పెట్టి, సర్వాంగ కవచంతో నువ్వు రాజకీయవేత్త దగ్గర నిలబడ్డావు అనుకో, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు కానీ నిన్నేం అనలేడు. ఎంతమందికి అర్థమవుతుంది? అతను వచ్చాడు, ఆ పార్టీ వచ్చారు, ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతాడు. ఇంకొక పార్టీ వచ్చారు, ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతారు. ఎందుకని? నువ్వు దేన్ని ధరించుకుంటే అది. ఎవరైనా వచ్చారు ఇంకా ఎలా ఉందో మన పార్టీ అనవనుకో, వీడు మనోడేరా. వాడేం చేస్తాడంటే, ఎప్పుడైతే నువ్వు ఆ మాట అనగానే వాడు మొత్తం మురికంతా తీసుకొస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అతను వచ్చిన వాక్యం, ఇతను వచ్చిన వాక్యం. ఈ లోకనాథులతో ఎదిరించాలి మనం. ఈ లోకనాథులు ఎదిరించాలన్నా, అధికారులు ఎదిరించాలన్నా, ప్రధానులు ఎదిరించాలన్నా, ఈ ప్రస్తుత లోకనాథులు ఎదిరించాలన్నా, అంధకార సంబంధులకు లోకనాథులను ఎదిరించాలన్నా, ఆకాశ మండలం ముందు దురాత్మ సమూహాలతో ఎదిరించి పోరాడాలన్నా, దేవుని వాక్యం చెబుతుంది, వాక్యం అనే కవచాన్ని పట్టుకోండి, సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. నీకు ఒక ఆలోచన రా, ఏంటో తెలుసా? నీ మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వాలా, ప్రతి దానికి, ప్రతి పరిస్థితికి వాక్యమే సమాధానం. ఇదే నువ్వు పెట్టుకోవాల్సింది నీ మనసులో. ప్రతి దానికి వాక్యమే సమాధానం. నీ కుటుంబం విచ్ఛిన్నమైపోతున్నా, నీ పిల్లలు విచ్ఛిన్నమైపోతున్నా, నీ భార్య విచ్ఛిన్నమైపోతున్నా, నీ గ్రామం విచ్ఛిన్నమైపోతున్నా, నీ స్థితి మారిపోతున్నా, సమాధాన పరిచేది, తిరిగి పునరుద్ధరించేది వాక్యమే. దేనినైనా నువ్వు వాక్యం దగ్గరికి తీసుకురా. వాక్యం దగ్గరే ప్రతిదానికి సమాధానం ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీకు విషయం తెలుసా? ఈరోజు కనుగొన్నదంతా వాక్యం ద్వారానే. కనుగొన్న ప్రతి శాస్త్రవేత్త వాక్యాన్ని చదివిన అతనే. హల్లెలూయా. ఒక బల్బు కనుగొన్న థామస్ ఆల్వా ఎడిసన్ కూడా దేన్ని చదివాడు? బైబిల్ చదివిన అతనే. హల్లెలూయా. అచ్చు యంత్రాన్ని కనుగొన్న ఎవరతను? జాన్ గుటన్ బర్గ్. అంతేనా? అచ్చు యంత్రం కనుగొన్నది. ఏంటండి బాబు, మీకంటే నేను బెస్ట్, 7th క్లాస్ చదువుకున్నాను. హల్లెలూయా. అచ్చు యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? జాన్ గుటన్బర్గ్. హల్లెలూయా. అతడు ఒక క్రైస్తవుడు. అతని ఉద్దేశం ఏంటి చెప్పనా? ఈ వాక్యాన్ని 10 మంది చదవాలంటే 10 మందికి దగ్గరికి వెళ్ళాలంటే రాయలేము. అందరికీ వెళ్ళే విధంగా అచ్చు యంత్రాన్ని తయారు చేయాలని అచ్చు యంత్రాన్ని కనుగొని మొట్టమొదటిగా ప్రింట్ చేసిన బుక్ బైబిల్.
హల్లెలూయా. ఈరోజు ప్రింటింగ్ మిషన్ మీద మొట్టమొదటిగా ప్రింట్ చేసిన బుక్ ఏదో మీరు నెట్లో చూసుకుంటే తెలుస్తుంది, బైబిల్. వాక్యాన్ని ఉద్దేశించి వచ్చి యంత్రం కనుగొన్నాడు. మీకు విషయం తెలుసా? ఈరోజు మనం చూస్తున్నాం టీవీ కనుగొన్నది కూడా వాక్యాన్ని ఉద్దేశించి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళ పేరు నాకు తెలియదు, కానీ ఒక దైవజనుడికి 2 కొడుకు కూతురు. తన తండ్రి ఎప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక విషయం వారి హృదయాన్ని తాకిందంట. అతనికి కొడుకు హృదయం ఏంటంటే, అది ఏం చెప్తున్నాడంటే, 2 సాక్షుల కోసం చెప్తున్నారు కదా బైబిల్లో. ఏలియా మోషేలు వస్తారు, వారు భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షాన్ని పడవద్దంటే వర్షం ఆగిపోతుంది, అగ్ని రావాలంటే అగ్ని వస్తుంది, భూమిని ఏదైనా చేయగలరని చెప్తూ వారు 3.5 సంవత్సరాలు చేసిన తర్వాత వారిని చంపేస్తారు ఆ మృగం. అక్కడ ఉన్న వారు అందరూ పార్టీ చేసుకుంటారు, కానుకలు ఇచ్చుకుంటారు. ఆ సమయంలో 3 రోజుల తర్వాత దేవుని ఆత్మ, జీవాత్మ అక్కడికి వస్తుంది, వారిని తిరిగి లేపుతుంది. వారు అందరూ చూస్తుండగానే ప్రతి వ్యక్తులు చూస్తారు, ప్రతి దేశం చూస్తుంది, ప్రతి వంశంలో ఉన్నవారు, ప్రతి గోత్రం, ప్రతి మనిషి, ప్రతి నేత్రం అతను చూస్తుంది, వారిని చూస్తుంది, వారు వెళ్ళిపోవడం చూస్తారు, వింటారు అనేసి మాట ఉన్నది అక్కడ. హల్లెలూయా. ఆ మాటతో ఆ వ్యక్తికి, ఇక్కడ ప్రతి వ్యక్తి చూడండి, ఒకసారి చదువుదాం ఆ మాట. ప్రకటన తీస్తారు. ప్రకటన గ్రంథంలో 2 తీసారా? సిస్టర్ 19. ఓకే, తీసారు ఎవరైనా? 11. చూడండి, 10వ వచనం, 11వ అధ్యాయం. ఈ 2 ప్రవక్తలు ఉమ్, 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 ఉమ్. వారిని వారిని చూచిన వారికి మిగులు భయం కలిగిను. ఉమ్, 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 ఉమ్. ఆ, కూలిపోయిను. ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 7వ వచనంలో, వారు సాక్ష్యము చెప్పుడు ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూర మృగు వారిని వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపింది. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధుల్లో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువును కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలను, వంశములకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, జనములకు సంబంధించిన
సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఇక్కడ ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ 9వ వచనం ఉంది. మరియు ప్రజలను వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3.5 దినములు వారి శవాలను చూశారంట. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ప్రజలు చూశారంట. తర్వాత ఏంటి? ప్రజలు వంశములకును ఆయా భాషలను మాట్లాడే వారికి సంబంధించిన జనులు అందరూ చూశారంట. హల్లెలూయా. ఆ మాట అతనికి పట్టుకున్నది. అక్కడెక్కడో చచ్చిపోతే మొత్తం ప్రజలు ఎలా చూస్తారు, వంశములు వాళ్ళు ఎలా చూస్తారు, జాతుల వారు ఎలా చూస్తారు అంటే అప్పుడు వాళ్ళ అక్కతో చెప్పాడు, అక్క వారందరినీ చూడడానికి ఏదో ఉండాలి కదా అని ఆ పర్పస్ మీద ఆ వాక్యాన్ని తాకి ఎక్కడో జరిగింది ఇక్కడ ఎలా చూడగలం మనం, ఎక్కడో జరిగింది ఇక్కడ చూపించేది ఏదో ఉంది పరికరం అని చెప్పి దాన్ని కనుగొనడానికి ఆ వ్యక్తికి ఆలోచన వచ్చింది. ఆలోచన ద్వారా టీవీ వచ్చింది. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఈరోజు మనం తీసుకున్న ఆపరేషన్ జరగడానికి, ఏ ఆపరేషన్ జరగడానికన్నా ఏమి ఇవ్వాలి? ఇవాళ మొత్తు. అవునా? ఈరోజు ఆ మొత్తు మందు కూడా ఒక శాస్త్రవేత్త దేన్ని ఆధారం చేసుకుని మొత్తు మందు కనుక్కున్నాడు తెలుసా? వాక్యాన్ని. హల్లెలూయా. గాఢ నిద్ర వాళ్ళకి కలగజేసి పక్కటెముకని ఎలా పీకగలిగాడు దేవుడు, ఎలా తీయగలడు, ఎలా ఆపరేషన్ ఎలా చేయగలిగాడు అంటే అతను గాఢ నిద్ర కలగజేసేది ఏదో భూమి మీద ఉన్నది అంటే మత్తుని కనుగొనేది ఏదో భూమి మీద ఉందని చెప్పి ఆ శాస్త్రవేత్త ఆలోచించి ఈరోజు ఆ యొక్క మత్తు ఇంజక్షన్ని కనుగొనడం జరిగింది. హల్లెలూయా. అందుకంటున్నాను ప్రతిదానికి పరిష్కారం చేది బైబిలే. ప్రతి సమస్యకి పరిష్కారం వాక్యం ఉన్నదన్న సంగతి నీకు గమనించాలి. నీకు అది గట్టిగా అర్థం అవ్వాలా. హల్లెలూయా. నీకు బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, అప్పులైనా, ఇబ్బందులైనా, ఏదైనా వాక్యం అన్నిటికీ సమాధానం ఇస్తుంది. అన్నిటికీ సమాధానం ఇస్తుంది. ఎలా ఇస్తుందో నాకు తెలవదు. హల్లెలూయా. నువ్వు ఎలా ఇస్తుందో నాకు తెలిస్తే నేను ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు? ఏదో జ్యోతిష్కం పెట్టుకోవచ్చు నేను. అవునా కాదా? ఎలా ఇస్తుందో నాకు తెలీదు. నీ పరిస్థితి ఎలా ఉన్నదో నాకు తెలీదు. నీకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలీదు. కానీ నీకు ఎలా సమాధానం చెప్పాలో, నాకెలా సమాధానం చెప్పాలో, నీ ముందున్న వాళ్ళకి ఎలా చెప్పాలో, నీ పక్కనున్న వాళ్ళకి ఎలా చెప్పాలో వాక్యానికి తెలుసు. అందుకే బైబిల్లో ఒక మాట వస్తే ఆయన ప్రతి వ్యక్తికి సరిపోయే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకని చూడండి, నీకు ఒకటి అర్థం అవ్వాలి. వాక్యం నా ప్రతి అవసరతని తీర్చగలదు. వాక్యం నాకు ప్రతి సమయంలో జయాన్ని ఇవ్వగలదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆపద్దినమందు మనం ఎదిరించాలంటే ఖచ్చితంగా మనం వాక్యాన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచం ధరించుకోవాలి, నిలబడాలి. మన కోసం రాయబడిన లేఖనాలు మనం నెరవేర్చాలా. వాటిని సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకు అంటున్నాడు. మీకు విషయం తెలుసా? కొన్ని సమయాల్లో అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి చెప్పిన లంచం ఇవ్వాల్సి వస్తుంది. ఒక లోకంలో సామెత ఉంటుంది కదా, లంచం ఇవ్వకపోతే మంచం ఇవ్వరా నువ్వని. అలాగా ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే అధికారులు ఏం చేస్తారు? లంచం ఇవ్వకుండా ఏ పని, దాని అర్థం అది ఏ పని. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు చూడండి సహోదరులారా, నీవు దేవుని కుమారుడివి, నువ్వు లంచం ఇస్తే పాపం అన్న సంగతి నీకు తెలుసు. కానీ నువ్వేం చేయాలి? ఎంతమందికి అర్థమవుతుంది? పరిస్థితులు ఎదురవుతున్నాయా? పోరాడుతున్నావా? నిలబడగలుగుతున్నావా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? సరే ఏది తప్పదు కదా, ఇవ్వాలి కదా. హల్లెలూయా. ఎందుకని? పరిపాలించేది లోకనాథుడు, పరిపాలన అంతా వాడి చేతుల మీదే ఉంది. అందుకే ఈరోజు యూదులందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు? మా రాజు రావాలి, మా మెస్సయ్య రావాలి. ఈ ప్రపంచ పరిపాలన అంతా మొత్తం నాశనం అయిపోయింది, పాపంతో ఉంది, స్వార్థాలతో, ద్వేషాలతో ఉంది. మా మెస్సయ్య వస్తే ఈ ప్రపంచాన్ని మంచిగా నీతి న్యాయాలతో పరిపాలిస్తారని యూదులు చూస్తున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక.
అంటే నేను అనేది మీకు అర్థమవుతుందా సహోదరులారా? ప్రతి సమయంలో ప్రతి దినం మన వాక్యాన్ని నెరవేర్చడానికి నిలబడాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు అందుకే అన్నాడు పౌలు, వాడు సులువుగా చిక్కులు పెడతాడు, వాడి తంత్రాలు మీరు ఎరిగండి, గ్రహించండి, గుర్తించండి. అందుకన్నాడు మనం సమస్తాన్ని ఎదిరించడానికి కావాల్సింది వాక్యమే, సర్వాంగ కవచమే. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు, సమాధానంగా ఉన్నప్పుడే నీవు సిద్ధంగా ఉండాలి. అంత కూల్గా ఉంది, పరిస్థితి అంతా బాగుంది అనుకున్నావని మనం ఏం చేస్తాం? మీకు విషయం తెలుసా? సమాధానంగా ఉందని మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయం. ఎప్పుడైతే ప్రార్థన మానేస్తామో, ప్రార్థన మర్చిపోతామో, సమాధాన సమాధాన పరిస్థితులన్నీ చెప్పాలి, మొత్తం అన్నీ ఆపద పరిస్థితులుగా మారిపోతాయి, ఆపద దినాలుగా మారిపోతాయి. హల్లెలూయా, స్నేహితుల దగ్గర నుంచి, కుటుంబం దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, సహోదరుల దగ్గర నుంచి, మొత్తం వాడు ఎన్ని విధాలుగా నీ మీదకి వాడు బాణాలు వదలాలో అన్ని విధాలుగా వాడు ఉపయోగించుకుంటాడు. మీకు తెలుసా? కాల ప్రవక్తనుడు వాడు ఆల్రెడీ వారి యొక్క గన్నును మన మీద ఎగ్గుపెట్టి చూస్తున్నాడు అంట వాడు. హల్లెలూయా. ఇక ప్రవక్తనుడు పాతాళములో ఉన్న, నరకంలో ఉన్న దెయ్యాలన్నీ, పాతాళంలో ఉన్న దెయ్యాలన్నీ దేవుని కుమారుల మీద తమ తుపాకీలను గురిపెట్టి చూస్తున్నాయంట. హల్లెలూయా. తనకు దేవుని కుమార్తెల మీద తుపాకీని గురిపెట్టి చూస్తున్నాయంట. ఆ అగ్ని బాణాలు వేయటానికి ఏ క్షణమైనా బాణం వదలటానికి వాడు సిద్ధంగా ఉన్నాడు గురిపెట్టుకుని. హల్లెలూయా. వాడు ఎప్పుడు వేస్తాడంటే మనం ప్రార్థన, పర్వాలేదులే, ఇంట్లో బాగానే, పరిస్థితి అంతా బాగానే ఉంది, మమ్మీ బాగుంది, డాడీ బాగున్నాడు, ఫ్యామిలీ బాగుంది, భార్య బాగున్నది, భర్త బాగున్నాడు, కుటుంబం బాగుంది, పిల్లలు బాగున్నాయి, బంధువుల దగ్గర నుంచి రాకపోకలు పలకరింపులు అన్నీ బాగానే ఉన్నాయి, ఇటు అటు బాగానే ఉన్నాయి అని మనం ఎప్పుడైతే కూల్గా ఉంటామో ఆ టైంలోనే ప్రవక్తను సమాధానంగా ఉన్నప్పుడే నువ్వు సిద్ధపడకపోతే, సమాధానంగా ఉన్నప్పుడే నువ్వు ప్రార్థించకపోతే, సమాధానంగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయకపోతే వాడు ఆ సమాధానాన్ని ఎక్కువసేపు ఉండనివ్వడంట. ప్రవక్త అన్నాడు, ఈ వర్తమానంలో చెబుతున్నాడు, నీవు ఈ స్థలమును విడిచి బయటికి వెళ్ళి గేటు యొద్దకు వెళ్ళి ఈ స్థలమును విడిచి ద్వారము దాటి రోడ్డు మీదకి వెళ్తున్న సమయంలోనే వాడు నీ మీదకి ప్రయత్నం చేస్తాడంటాడు. హల్లెలూయా. నువ్వు ఆరాధన విడిచిపెట్టి బయటికి వెళ్ళే లోపే వాడి మీద నీ మీద వాడు గురి నిలుపుతాడంట. హల్లెలూయా. అందుకంటాడు సమాధానంగా ఉన్నప్పుడే మనం యుద్ధాన్ని చెయ్యాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, చూసారా? మనం చూస్తున్నాం, గూఢాచారుల కోసం చూసాం పోయిన వారం, అంతకుముందు వారం చెప్పాం. ప్రతి దేశానికి గూఢాచారులు ఉన్నారా లేదా? ప్రతి దేశానికి గూఢాచారులు ఉన్నారు, మన దేశానికి గూఢాచారులు ఉన్నారు. అలాగే ఈ కాల ప్రవక్త అన్నాడు, సాతానికి కూడా గూఢాచారులు ఉన్నారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మరి సాతాను గూఢాచారులు కూడా ఏం చేస్తున్నారంటే, వాడు ఎల్లప్పుడూ దేవుని కదలికలను పరిశీలిస్తాడంట, దేవుని కుమారుల యొక్క కదలికలను పరిశీలిస్తాడంట. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఒకసారి చూద్దాం. నేను చదువుతున్నాను, మీరు వినండి ప్రతి ఒక్కరు. చూడండి, ఈ గూఢాచారులు చేసే పని ఏంటంటే, పౌలు అంటున్నాడు, ఈ గూఢాచారులు చేసే పని ఏంటంటే వారు జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి ఉండి గమనిస్తూ ఉంటారు. ఏమి జరుగుతుందో మరియు ఏది వృద్ధి చేయబోతున్నారో, ఏ కొత్త ఆయుధాన్ని గురించి వారు అన్వేషిస్తున్నారని చూస్తూ ఉంటారంట వాళ్ళు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ దేశంలో గూఢాచారులు ఉన్నారు. వీరేం చేస్తారు? ఈ దేశంలో ప్రధానమంత్రి గారు, ఈ దేశంలో ఉన్న ఆ యొక్క సైనిక దళంలో ఉన్నవారు, శాస్త్రవేత్తలు ఏ ఆయుధాన్ని డౌన్లోడ్ చేస్తున్నారు, హల్లెలూయా, ఏ ఆయుధాన్ని తయారు చేస్తున్నారు, ఏ ఆయుధాన్ని ఇంకా అభివృద్ధి చేస్తున్నారు, ఆ ఆయుధం వల్ల ఎంత నష్టం వస్తుంది, ఏంటి, ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏ మెటల్తో తయారు చేస్తున్నారు, దాని పవర్ ఎంత, దాని కెపాసిటీ ఎంత, వీరంతా ఈ గూఢాచారులు ఈ యొక్క వివరణ అంతా తెలుసుకుని వీరేం చేస్తారంటే రహస్యంగా పంపిస్తారంట.
హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గూఢాచారులు చేసే పని, వారు ఏం చేస్తారు? జాగ్రత్తగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉంటారంట. ఎందుకు సిద్ధపాటు చెప్పనా? సీమ సిటుక్కుమన్నా అక్కడికి వెళ్ళిపోవాలి సమాచారం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, వారు నేరుగా వచ్చి ఆ ఆయుధములు ఎలా ఉందో చూచి దాని సమాచారమును తమ సొంత దేశమునకు పంపిస్తారు. మరియు వారు ఎదురు దాడికి సిద్ధమవుతారు. ఆ ఆయుధాన్ని మనం ఉపయోగిస్తే మన పైకి వారు ఎదురుదాడి చేయగలరు. ఆ ఆయుధమును మనం ఉపయోగించినప్పుడు మనకు వారు ఎదురుదాడి చేయగలరో లేదో, లేక వారు వారి ఆయుధములు మనపై ప్రయోగించినప్పుడు మనము వారిని ఎదుర్కొనగలమో లేదో, వారి ఆయుధములు ఎదుర్కొందమో లేదో ఒక ఆయుధమును మనము తయారు చేస్తాము. లేక ఏదో ఒక రహస్య నిధి రహస్యంగా నిర్వహణ లేక ఏదో ఒక రహస్య కార్యమును చేయుటకు మనము నిర్ణయిస్తాము. మరియు వారు సిద్ధముగా ఉంటారు. ఎందుకనగా మనం ఏమి చేస్తున్నామో చూచి సమాచారం అందించే ఉద్దేశం కొరకు వారు ఇక్కడ గూఢాచారులుగా ఉన్నారు. భూమి మీద ఎందుకు గూఢాచారులు ఉన్నారు? ప్రవక్త అంటున్నాడు, మనం ఆయుధాన్ని తయారు చేస్తాం. మనం ఏదైతే డెవలప్ చేస్తామో, ఏదైతే ఆయుధాన్ని తయారు చేస్తామో ఇది రహస్యంగా వచ్చి చూస్తారంట. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇది సమాచారం ఇవ్వడానికి వచ్చారన్నట్టుగా ఉంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? రహస్యంగా చూస్తారు, వారి దేశానికి తెలియజేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే అది ఎలా తయారు చేస్తారు ఏంటో వాళ్ళు కనుగొని వాళ్ళు తయారు చేసి వీరు దారి చేసేటప్పుడు వాళ్ళు కూడా ఎదురుదారి చేస్తారంట. ఎందుకని ఎదురుదారి చేస్తారు? ఇక్కడ సమాచారం వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నేను చదువుతున్నాను, చూడండి. దేశముల మధ్య జరిగే యుద్ధములో అంతకు మించిన గొప్ప యుద్ధం జరుగుతుంది. అది దేవునికి మరియు సాతానికి మధ్య జరిగే గొప్ప యుద్ధం అని మీరు ఎరుగుదురు. అది మొట్టమొదటి యుద్ధము మరియు ఇంకను ఉధృతంగానే సాగుతుంది. కానీ అది త్వరలోనే అంతమునకు రాబోతుందని నేను సంతోషిస్తున్నాను. మరియు అదంతయు ముగియును. సాతాను తన ప్రతినిధులను అంతటా ఉంచి ఉన్నాడు. వారు గమనిస్తూ దేవుని ప్రజలపై మరియు దేవుని కదలికపై గూఢాచారము చేస్తున్నారు. ఆయన ఏమి చేయును చూచుటకు గమనిస్తూ ఉండే ప్రతినిధులు సాతాను అంతటా ఉంచాడు. మరియు దేవుడు కూడా కొంతమందిని కలిగి ఉన్నాడు. కాబట్టి దాని కొరకు మనము కృతజ్ఞులమై ఉన్నాము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? హల్లెలూయా. దేశాలకి యుద్ధం జరుగుతుంది. ఈ దేశానికి ఆ దేశానికి యుద్ధం జరుగుతున్నట్టుగానే మీకు తెలుసా, దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నట్లుగానే సాతానికి దేవునికి మధ్య కూడా ఎంతమందికి అర్థమవుతుంది? జరుగుతుందా లేదా? సాతానికి దేవునికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, సాతాను తన గూఢాచారులను ప్రతి స్థలంలో పెట్టేసిందంట, ప్రతి కుటుంబంలో ఉంచిందంట, ప్రతి వ్యక్తి దగ్గర ఉంచిందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రవక్త, నువ్వు పుట్టినప్పుడు నీతో ఒక దూత ఉంటుందంట. హల్లెలూయా. ప్రవక్త, నువ్వు పుట్టినప్పుడు నీతో ఒక దూత ఎల్లప్పుడూ కావాలని ఉంటుంది. ఎందుకది వాక్యమేనా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని నడిపించును, రక్షించును. హల్లెలూయా. అంటే ప్రతి వ్యక్తితో దూత ఉంటుంది. మీకు విషయం తెలుసా? ఆయన దూత మనతో ఒక్కలే ఉంటే వాడు అనుచరులు చాలామంది ఉన్నారు. ఎవరు అనుచరులు? సాతాను గూఢాచారులు మాత్రం క్షణక్షణం ప్రతి అణువు నీతో ఉంటాడు వాడు. హల్లెలూయా. అందుకే కాల ప్రవక్త 43 అన్నాడు, సాతాను తన ప్రతినిధులు అంతటా ఉంచినాడు. వారు గమనిస్తూ దేవుని జనులపై మరియు దేవుని కదలికపై గూఢాచార్యం చేస్తున్నాడు. సాతాను దేని మీద గూఢాచారం చేస్తున్నాడు? దేవుని ప్రజలపై. ఇక్కడ ఉన్నారా దేవుని జనులు? హల్లెలూయా. దేవుని ప్రజలు ఉన్నారా? ఉంటే ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. మీరు వాక్యాన్ని చెప్తున్నప్పుడు మరి ప్రతిస్పందించినప్పుడు ఆ వాక్యం చాలా ముందుకు వెళ్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీకు విషయం తెలుసా? పిల్ల పాలుని ఆస్వాదిస్తున్నప్పుడే పిల్ల ఎంతగా అయితే మనం పశువులు చూసామనుకోండి, ఏది కానీ ఆవు కానీ ఏదైనా మేక కానీ, పిల్ల ఎంతైతే పాలుని ఏమంటారు దాన్ని, పాలు గుడుచుతుందా ఏదంటారు కదా,
ఆ, ఎంతైతే పాలుని బాగా ఆహ్వానిస్తుందో, ఆ యొక్క ఆ, ఎంతగా పాలని తీసుకుంటా ఉంటుందో, బాగా రొమ్ముల్ని గుద్దుకుంటూ ఆ పాలని ఎంతగైతే తీసుకుంటా ఉంటుందో, తల్లి అంతగా ఆహ్లాదంగా పాలను ఇస్తూ ఉంటుందంట. కానీ ప్రవక్త అన్నాడు, దేవుని బలిపీఠం వద్ద దేవుని సేవకుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ స్థలంలోకి దిగి రావాలి అంటే, పరిశుద్ధాత్మ స్థలంలో కదిలాడాలంటే, వినుచున్న దేవుని పిల్లలు పాలు లాంటి ఆ వాక్యాన్ని, లేక ఆ వాక్యం బోధిస్తున్న ఆ యొక్క మాటలను అలా తీసుకోవాలంట. ఎప్పుడైతే ఇది తీసుకోవడం ప్రారంభమైందో, మీకు విషయం తెలుసా, వద్దన్న పాలాగం. హల్లెలూయా. అప్పటి వరకు పాలు తీయటం కష్టం. ఒక్కసారి కానీ ఆ యొక్క తల్లి స్పర్శించి ఆ అనుభూతి పొందుకుని ఒక్కసారిగా కానీ పాల గ్రంథులు విడుదల చేసింది అనుకోండి, అలా పట్టుకుంటేనే పాలు వచ్చేస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అలాగే ఈరోజు మనం వాక్యం వింటున్నప్పుడు కూడా అంతేనండి. వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే స్పందిస్తావో, అది నిజమైతే ఆమెన్ చెప్పు. ఎందుకంటే ఆమెన్ అంటే అర్థం ఏంటి? ఎస్, అవునని అర్థం. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనుకో, ఎస్ బ్రదర్ అని చెప్పు, ఆమెన్ లార్డ్ అని చెప్పు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? అవన్నీ ఏంటి తెలుసా? దేవుని వాక్యం ఇక్కడ అలా అని పిలుస్తుంది, అక్కడ మరొక అల ఉంటే అలా అలను పిలుస్తుంది. హల్లెలూయా. కరుడు కరుడని పిలుస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కరుడు కరుడు అంటే ప్రవక్త చెప్తున్నాడు. ఏంటి కరుడు కరుడు అంటే? వాక్యం వాక్యం అని పిలుస్తుందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు చూడండి సహోదరులారా, సాతాను తన ప్రతినిధులను అంతటా ఉంచి ఉన్నాడు. వారు గమనిస్తూ దేవుని ప్రజలపై మరియు దేవుని కదలికపై గూఢచారం చేస్తున్నారు. సాతాని గూఢచారం దేని మీద చేస్తుంది? దేవుని ప్రజలపై. నా సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి. మీకు తెలుసా, వాడు గూఢచారం చేస్తున్నాడు. నీ మీద నిఘాగాళ్ళు ఉన్నారు. నీ కుటుంబం మీద నిఘా ఉంది. జాగ్రత్త. నీ కథలకు కానీ మిస్టేక్ అయితే, ఒక అడుగు తేడా వేసావా ఏమవుతుంది? హల్లెలూయా. ఎవరో నిన్ను నిఘా చేస్తున్నారండి. నిన్ను కిడ్నాప్ చేయటానికో, నిన్ను లేకపోతే తప్పుడు సాక్ష్యాలు చేయటానికో ఎవరో నీ మీద నిఘా పెట్టారు. ఇప్పుడు నీ కథలకు ఎలా ఉండాలా? చాలా జాగ్రత్తగా ఉండాలా. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ మాట జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? నిఘాగాళ్ళు ఎక్కువ ఉన్నారు, గూఢచారులు ఎక్కువ ఉన్నారు. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, యేసుక్రీస్తు ఎక్కడ వాక్యం చెబుతున్నా గూఢచారులు ఎక్కువైపోయారంట. హల్లెలూయా. ఈ వాక్యం తీసుకెళ్ళి ఎవరికి చెప్పేస్తున్నారు? ఇక్కడ వింటున్నారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం చూస్తున్నారు. పక్షవాత రోగి బాగుపడడం చూస్తున్నారు. గుడ్డివారు బాగుపడడం చూస్తున్నారు. కుంటివారు నడవడం చూస్తున్నారు. ఈ సమాచారాన్ని ఎమ్మటి గూఢచారులు ఇక్కడ ఉంచుకోవట్లా, ఎమ్మటే గూఢచారులు తీసుకెళ్ళిపోతున్నారు. ప్రధాన యాజకుడు కైపకి చెప్పేస్తున్నారు, పరిసేలికి చెప్పేస్తున్నారు, మత పెద్దలకు చెప్పేస్తున్నారు, పరిసేలికి సద్దికేలికి చెప్పేస్తున్నారు. వాళ్ళేమో ఇతడు విశ్రాంతి దినం ఇలా చేయకూడదు కదా, ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని వారు కోపంతో ఉర్రూకులు పోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు దగ్గరికి గూఢచారం చేసేవాళ్ళు కాదు ఈరోజు, ప్రతి చోట గూఢచారం చేసేవాళ్ళు ఉన్నారు. అందుకంటున్నాడు, దేవుని జనుల పైన వాడు దేవుని కదలిక పైన గూఢచారం చేస్తున్నాడు. అంటే దేవుని ప్రజలంటే దేవుని జనులు అనగా తిరిగి జన్మించిన దేవుని పిల్లలు. ఇంకా చెప్పాలంటే సత్యవాక్యాన్ని ఆది అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతూ, వారి జీవితాలను సరిచేసుకుంటూ, వారి కుటుంబాలను సరిచేసుకుంటూ ఎత్తబాటు కొరకు సిద్ధమవుతున్న దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారి కదలికల మీద గూఢాచారం చేయడానికి సాతాను ప్రతినిధుల్ని పెట్టింది. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రవక్త అంటున్నాడు, ఈ ప్రతినిధులు భూమి ఎందంతటా ఉన్నారు. హల్లెలూయా. వాడు నీ ప్రతి కదలికని గమనిస్తున్నాడు. వాడు నీ ప్రతి మాటని గమనిస్తున్నాడు. వాడు నీ ప్రతి ఆలోచనని గమనిస్తున్నాడు. వాడు నీ ప్రతి చూపుని గమనిస్తున్నాడు. నీ వినికిడిని గమనిస్తున్నాడు వాడు. హల్లెలూయా. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరేది మాట్లాడుతున్నాడో ఆ మాట నిమిత్తం జాగ్రత్త పడండి అన్నాడా లేదా? దేవుని వాక్యంలో ఉందా?
మీరు మాట్లాడుతున్న ప్రతి విషయమే జాగ్రత్త పడండి, ఒక దినం తీర్పులోకి రాస్తారు. అలాగే మీరు ఏది వింటున్నారో దాని నిమిత్తం జాగ్రత్త పడండి, మీరు ఏది చూస్తున్నారో దాని నిమిత్తం జాగ్రత్త పడండి. హల్లెలూయా. లోకంలో ఒక నినాదం ఉంది, మనకు తెలుస్తుంది. ఏంటంటే చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు ఉన్నాయా? 3 కోతులు ఉన్నాయా లేవా? ఈ 3 కోతులు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు? మీకు తెలుసా? ఇది ఎవరో చెప్పలా, లేకపోతే గాంధీజీ గారు చెప్పలా. ఆయన కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే దాన్ని బైబిల్ నుంచే తీసుకున్నాడు. హల్లెలూయా. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, ఈ నినాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ నుంచి. అందుకని నువ్వేం చూస్తున్నావో జాగ్రత్త, నువ్వేం వింటున్నావో జాగ్రత్త, నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్త అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఎందుకని? నీ మాట మీద గూఢాచారం చేసేవాళ్ళు ఉన్నారు, నీ చూపు మీద గూఢాచారం చేసేవాళ్ళు ఉన్నారు, నీ వినికిడి మీద గూఢాచారం చేసేవాళ్ళు ఉన్నారు. నువ్వు అనుకోవచ్చు ఎవ్వరు లేరు సార్, మమ్మ లేదు, మా నాన్న లేడు, కుటుంబం లేదు, ఎవరు లేరు. హల్లెలూయా. నేను ఒక్కడనే ఉన్నాను రూమ్లో, నేను ఒంటరిగా ఉన్నాను. మీకు తెలుసా? అందుకే మనం చదువుతున్నప్పుడు లోకం, మనం పోరాడుంది శరీరులతో కాదని చెప్తూ కింద ఏమన్నాడంటే, ప్రస్తుతం ఉన్న అంధకార సంబంధాలు ఒక లోకనాథులతోనూ, దురాత్మ ఆకాశ మండలం ముందున్న ఆకాశ మండలంలో ఉన్నాయి. మీకు తెలుసా? నువ్వు ఒక్కడివే గదిలో ఉన్నా అది నీ పక్కనే కూర్చుంటది, నీకు తెలియదు అది. ఎందుకో తెలుసా? వాడు నీ కదలిక పైన నిఘా ఉంచాడు. అందరు ఉన్నప్పుడు దేవుని కుమార్తె అని చెప్పుకుంటుంది కదా, దేవుడు కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కదా, అందరున్నప్పుడు భక్తిపరుడుగా, విశ్వాసిగా, పరిశుద్ధుడిగా ప్రవర్తిస్తున్నాడు కదా, జీవిస్తున్నాడు కదా. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు, పక్కన సెల్ ఫోన్ ఉంది, ఏం చేస్తాడు చూద్దాం. నిఘా, గూఢాచారం చేస్తున్నాడు నీ కదలకపోయినా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ తీసుకుని ఎవ్వరు లేరని చెప్పి ఆ సెల్ ఫోన్ తీసుకుని ఏది చూసినా, అసభ్యకరమైన ఏది చూసినా, ఏది విన్నా, ఏది మాట్లాడుతున్నా, హల్లెలూయా, వాడు ఎమ్మటే సమాచారాన్ని అందిస్తాడా? వాడు ఎవరికి అందిస్తాడు? హల్లెలూయా. వాడి నాయకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమాచారం ఎమ్మటే వెళ్ళిపోద్ది సాతాను దగ్గరికి. ఫలానా వ్యక్తి, చర్చికి వెళ్ళే వ్యక్తి, దేవుని నమ్ముకున్న వ్యక్తి, ఇదిగో దేవుని కుమారుడైన ఫలానా వ్యక్తి, ఫలానా స్త్రీ, ఫలానా పురుషుడు ఈ రోజు చూడకూడంది చూశాడు, వినకూడింది విన్నాడు, మాట్లాడకూడని ఆ దుర్భాషని మాట్లాడారు. కాబట్టి సార్ ఈరోజు మనం యుద్ధం చేయడానికి పర్వాలేదు. మనం చెడు చూసినప్పుడైనా యుద్ధం జరుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? మనం చెడు మాట్లాడినప్పుడైనా యుద్ధం అవుతుంది. ఆమెను చెప్తారా? మనం చెడు విన్నప్పుడైనా యుద్ధం జరుగుతుంది. మనం చెడు మాట్లాడినప్పుడు, చెడు విన్నప్పుడు, చెడు చూసినప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది. అది ప్రత్యక్షపు యుద్ధమైనా కావచ్చు, పరోక్ష యుద్ధమైనా కావచ్చు. సంథింగ్ ఈ 2 యుద్ధాల్లో ఏదో ఒక యుద్ధం నీలో మాత్రం స్టార్ట్ అవ్వాల్సిందే. హల్లెలూయా. దేవుని కుమారుడికి ఎక్కువగా యుద్ధం ఎక్కడ ఉంటుందంటే అంతరంగం ఉందే. హల్లెలూయా. చెడు విన్నప్పుడు, చెడు చూసినప్పుడు, చెడు మాట్లాడినప్పుడు దేవుని కుమారుని యొక్క హృదయం నొచ్చుకుని, దేవుని యొక్క కుమారుని యొక్క హృదయం అందున్న అంతరంగం బాగా బాధపడుతూ అంతరంగ పురుషుడు ఏం చేస్తాడంటే కేకలు వేస్తా ఉంటాడు. అయ్యో ఎందుకు ఈ చెడు చూశాడు, అనవసరంగా చూశాను, అనవసరంగా విన్నాను, అనవసరంగా మాట్లాడాను. అంతరంగ పురుషుడు కేకలు వేస్తా ఉంటాడు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? అది మనం చేయలా, వాడు నిఘాగాలను పెట్టాడు, వాడు గూఢాచారులు పెట్టాడు. నీ కదలకపోయినా, నా కదలకపోయినా. హల్లెలూయా. మనం అనుకోవచ్చు ఎందుకు మాట్లాడేసాను ఈ మాట అనుకుంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే నేను అంటున్నాను, మనం ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా ఉండాలి, ఏం చూస్తున్నావో జాగ్రత్తగా ఉండాలి, ఏం వింటున్నావో జాగ్రత్తగా ఉండాలి. దేవుని జనుల పైన వాడు సాతాను తన గూఢాచారులు, తన నిఘా వ్యక్తులను పెట్టి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అన్న ప్రవక్తడు, సాతాను దేవుని ప్రజలతోనే కాదు, దేవుని యొక్క ప్రతి కదలికమైన గూఢాచారాన్ని పెట్టిందట. అంటే ఇదిగో ఈ యోబు యొక్క జీవితం ఎలా ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలాగే యోబు ఎలాగా పతనమయ్యాడో,
యోబు తిరిగి ఎలాగ దీవించబడ్డాడో ఇదంతా మనం చూస్తున్నట్లయితే గూఢాచారం జరుగుతుంది అక్కడ. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతాను అంటది, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటది, ఆ చూసావా నా సేవకుడైన యోబుని చూసావా, ఎంత యథార్థవంతుడు, ఎంత నీతిమంతుడు అని అంటే సాతాను అంటదా, ఆయన ఊరికినే నీతివంతుడయ్యాడా, ఊరికినే భయవంతుడయ్యాడా, ఊరికే నీతిమంతుడా, ఊరికే భక్తిపరుడా, నువ్వు మంచి ఆస్తి ఇచ్చావు, మంచి భార్యనిచ్చావు, మంచి పిల్లల్నిచ్చావు, సంపదలిచ్చావు, ఒకసారి అన్ని తీసేయి, అప్పుడేంటో నేను చూస్తాలే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. జాబ్ ఉంది, మంచి పరిస్థితి, అంతా బాగుంది. ఇప్పుడు సాతాను అంటది ఒకసారి అన్ని తీసేయి, అప్పుడు అసలు నేను స్తుతిస్తాడో దూషిస్తాడో నేను చెప్తాను. కానీ అన్నీ ఉన్నప్పుడు ఎలాగున్నాడో అన్నీ లేనప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అన్నీ లేనప్పుడు ఇంకెక్కువ ప్రార్థిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఉదయము మధ్యాహ్నం సాయంత్రం బలి అర్పణించేవాడు, వారి పిల్లల నిమిత్తం ఉదయం సాయంత్రం ఆ యొక్క బలి అర్పించేవాడు. ఇప్పుడు బూడిదలోకి వచ్చిన ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రార్థిస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అంటే దేవుని యొక్క కదలిక పైన గూఢచారం చేస్తుంది. ఎంతమంది దేవుని యొక్క కదలిక పైన సాతాను గూఢచారం చేస్తుందని నమ్ముతున్నారు? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. వాడు ఏదోలో దేవుడు పెట్టిన దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని పిల్లల పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటే దేవుని ప్రణాళికని విచ్ఛిన్నం చేయాలని, దేవుని యొక్క కళాకాండాన్ని నాశనం చేయాలని వాడు అక్కడ గూఢచారం చేశాడు. హల్లెలూయా. మనం చూస్తున్నాం మరియా, మనం చూస్తున్న యేసుక్రీస్తుని ప్రసవించిన సమయంలో ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారంట. వచ్చారా రాలేదా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సాతాను దేవుని ప్రజలపైన, దేవుని ప్రణాళిక పైన, దేవుని యొక్క ప్రణాళిక పైన కూడా గూఢచారం కలిగి ఉంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇటువైపేమో యేసేపుని మరియును నిందల ద్వారా సాతాను బాధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతో నిందలు, కన్నీరు కారుస్తూ అవమానాల మధ్యలో వీళ్ళిద్దరు వెళ్తా ఉన్నారు. ఇది కనిపించే యుద్ధం, కనబడకుండా అధికారులతో యుద్ధం చేస్తుంది, అది రాజులతో యుద్ధం చేయిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రధానులతో యుద్ధం చేయిస్తుంది. కానీ యుద్ధమే జరగలేనట్టే ఉంటుంది, కానీ యుద్ధం లోపల జరుగుతుంది. హల్లెలూయా. ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, మా రాజుని, మా మెస్సయ్య యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆరాధించడానికి వచ్చామన్నారు. అన్నారా లేదా? అప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కడ పుట్టాడు ఏంటి నాకే తెలియదు అనేసి రాజుకి చెమటలు పడుతున్నాయి. హల్లెలూయా. చెమటలు పడుతున్నప్పుడు వారు అది ఇది లేఖనాలన్నీ పరిశోధించి చివరికి ఏమన్నారంటే, లేఖనాలన్నీ పరిశోధించి చివరికి చెప్పారు, పలానా ఏరియాలో పడుతున్నాడు, పలానా ప్రాంతంలో పడుతున్నారు, ఇదిగో ఇలా లేఖనం ఉందనగానే వీళ్ళందరినీ ఏం చేశాడంటే పిలిచి ముగ్గురిని, మీరు వెళ్ళి ఆ యూదుల రాజుగా పుట్టిన వాడిని కనుగొనండి, మీరు ఆరాధించండి, తర్వాత నాకు సమాచారం చెప్పండి, నేను వెళ్ళి కూడా ఆరాధిస్తాను అని అన్నా. మీకు తెలుసా అక్కడ ఏం జరుగుతుందంటే అది ఒక సాతాను ప్లాన్. అది వీళ్ళు వెళ్ళి ఆరాధించిన తర్వాత ఎక్కడున్నారో తెలుసుకున్న తర్వాత ఈ హేరోదు ఏం చేద్దాం అనుకున్నాడు, వాళ్ళని చంపేద్దాం అనుకున్నాడు. ఆ యేసుక్రీస్తుని, ఆ బాలుడైన యేసుని చంపేద్దాం అనుకున్నాడు. కానీ మనకు తెలుసు, అందుకే ప్రవక్త అన్నాడు, సాతాను తన గూఢాచారులు ప్రతి చోట కలిగి ఉన్నాడు, దేవుని ప్రణాళిక పైన, దేవుని ప్రజల పైన కలిగి ఉన్నాడు. అలాగే దేవుడు కూడా తన గూఢాచారులను కలిగి ఉన్నాడు, దేవుడు కూడా తన పని వారిని కలిగి ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అలాగా మనం చూసినట్లయితే దేవుని దూత వచ్చింది, ఆ ముగ్గురు జ్ఞానులతో చెప్తుంది ఏమనంటే, మీరు తిరిగి హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు. హల్లెలూయా. వెళ్ళొద్దన్నప్పుడు అర్థమైపోయింది రాజుకి అర్థమైపోయి వీరు నాకు సమాచారాన్ని ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వాడు ఎలాగైనా పుట్టే ఉంటాడు, వారు చెప్పాడు 2 సంవత్సరాల లోపు అన్నారు. కాబట్టి ఏం చేద్దాం, ఇప్పుడు మనం 2 సంవత్సరాల లోపు దేశంలో ఉన్న ప్రతి ఒక్క మగపిల్లోడిని చంపేయాల. ఆజ్ఞాపించాడా లేదా? అంటే ఇప్పుడు ఈ దేవుని 2 సంవత్సరాల లోపున మగపిల్లలందరినీ చంపేస్తే యేసుక్రీస్తు కూడా చంపేస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? యేసుక్రీస్తుని చంపేస్తే అక్కడ దేవుని ప్రణాళిక ఏమైపోతుంది? ఎంతమందికి అర్థమవుతుంది సార్? దేవుని ప్రణాళిక ఏమైపోతుంది?
ఆయనకు ఒక ప్రణాళిక ఉందా? ఆయన ఒక నిబంధనతో వచ్చాడా? ఆ ప్రణాళిక ఏమైపోతుంది? పతనం అయిపోతుంది, విఫలం అయిపోతుంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే సాతాను యొక్క ప్లాన్ తెలుసు చెప్పాడు. యేసేపుతో ఏం చెప్పాడంటే, ఇదిగో నీవును మరియును ఆ శిశువును తీసుకుని ఐగుప్తుకి వెళ్ళిపో. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఐగుప్తుకి వెళ్ళిపోమన్నాడు. ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళగానే ఇక్కడ వధ జరుగుతుంది. బైబిల్ చెప్తుంది 2 సంవత్సరాలు మొదలుకొని కింద ఉన్న పిల్లలందరినీ హేరోదు చంపించేశాడంట. హల్లెలూయా. అంటే దేవుని ప్రణాళిక పైన గూఢచారం చేస్తుందా? ఎంతమంది గమనిస్తున్నారు? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు నీ కుటుంబం పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో నీవు భాగమై ఉన్నావు, నీవు ముఖ్యమై ఉన్నావు దేవునికి వాక్యం నెరవేర్చడానికి. అందుకే సాతాను ఏం చేస్తాడు చెప్పనా? నీవు వాక్యం నెరవేర్చకూడదు, నీవు దేవుని కోసం నిలబడకూడదు, నువ్వు దేవుని పని చేయకూడదు. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికని క్యాన్సిల్ చేయాలంటే, ఆ ప్రణాళికని విఫలం చేయాలంటే వాడు ఏం చేస్తాడంటే వాడు దారిని ఎత్తుకుతా ఉంటాడు. ఎక్కడ ఎవరిని దెబ్బ కొడితే ఇతడు దేవుని ప్లాన్ నుంచి తప్పుకుంటాడు, ఎవరిని దెబ్బ కొడితే ఇతడు దేవుని పని చేయలేడు, ఈమె దేవుని పని చేయలేదు, ఎవరిని దెబ్బ కొడితే ఇతని విశ్వాసం సొమ్మసిల్లిపోతుంది, వాడు దారిలో ఎదుగుతాడంటారా? సాతాను అనుచరులు ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు ఇంట్లో సాతాను అనుచరులు తిరుగుతున్నారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. సాతాను అనుచరులు ఇంట్లో తిరుగుతున్నారు. ఇప్పుడు వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క సాతాను యొక్క అనుచరుల పని ఏంటి తెలుసా? నిఘా. దేవుడు నీ జీవితంలో చేస్తానన్న కార్యాలు దేవుడు చేయడం ప్రారంభించగానే దేవుని కదలిక పైన వాడు నిఘా, ఆ దేవుని యొక్క కదలిక పైన గూఢాచారం కలిగి ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. వాడు అంటాడు, ఇదిగో ఈరోజు పలానా వ్యక్తిని దేవుడు ఎలా దీవించబోతున్నాడు, మేము విన్నాము. పలానా సహోదరిని దేవుడు ఎలా దీవించబోతున్నాడు, దేవుడు ఆమెతో ఇలా మాట్లాడు, ఆమె ఇలా చేయబోతుంది. ఈ సమాచారం అంతా సాతానుకు అందిస్తాడు. నువ్వేమో ఒక తీర్మానం చేసుకున్నావు, ప్రభువా నేను నీ కోసం ఎలా జీవిస్తాను, ప్రభువా నేను నీ పని ఎలా చేస్తాను, ప్రభువా నేను నీ కోసం ఇది చేస్తానయ్యా, ప్రభువా నేను నీ కోసం ప్రతిరోజు ప్రార్థిస్తాను, బైబిల్ చదువుతాను. నువ్వు ఈ తీర్మానం చేసుకున్నావు. ఈ యొక్క తీర్మానం తీసుకున్న ఆలస్యమే లేదు, ఎమ్మటే సమాచారం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. విషయం తెలుసా? తీర్మానం తీసుకుంటాం కానీ రోజు ప్రార్థిస్తానని తీర్మానం చేసుకుంటాం. రోజు ప్రార్థనలో కూర్చునే టైంకల్లా వాడు ఏదో ఒక విధంగా ఆ తీర్మానాన్ని చెడగొట్టాలంటే ఏదో ఒక పని. ప్రభా ఆదివారం నేను చర్చికి వస్తాను, ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నేను మర్చిపోను ప్రభా, మా అన్న ప్రభా, నువ్వు తీర్మానం చేసుకుంటావు. వాడు ఎమ్మటే ఆ యొక్క సమాచారాన్ని అందించేస్తాడు. నీ ఎవరి దగ్గర నుంచి ఏ సమాచారం వస్తే నువ్వు ఆరాధన మానేస్తావు వాడికి తెలుసు బాగా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. వాడు అక్కడి నుంచి వస్తాడు ఫోను, అక్కడి నుంచే సమాచారం తీసుకొస్తాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈ రీతిగా వాడు మనల్ని అన్ని విధాలుగా దేవుని యొక్క ప్రణాళిక పైన, దేవుని యొక్క ప్రజలైన మన పైన వాడు పోరాటం చేస్తున్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అయితే మనకి కూడా గూఢాచారులు ఉన్నాడు. హల్లెలూయా. వారు ఎలా కదిలాడుతున్నా, ఏం చేస్తున్నా వాడి యొక్క గూఢాచారం చెప్పడానికి మనకు కూడా దేవుడు తన ప్రవక్తలను ఇచ్చాడు, తన సేవకులను ఇచ్చాడు, 5 రకాల పరిచారకులను ఇచ్చాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మరి వీరు మనకేం తెలియజేస్తున్నారు? వాక్యం ఏదో మనకు తెలియజేస్తున్నారు. వాక్యం ఇది ఇలా రాయబడి ఉంది, వాక్యం ఇలా చెప్పబడి ఉంది, ఇదిగో ఈ విధంగా రాయబడింది. దేవుడు గూఢాచారులు అనగా దేవుని ప్రవక్తలు, దేవుని సేవకులు, 5 రకాల పరిచారకులు మనకు అవి తెలియజేస్తున్నారు. ఎందుకో తెలుసా? మనం శత్రు దాడికి ఎదురుదాడి చేయాలంటే మనకి కూడా గూఢాచారులు ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరైనా నిన్ను వాక్యం ఎలా రాయబడి ఉంది కదా అని అంటాడు. మీకు విషయం తెలుసా? మనతో దాడి చేసేది వాక్యంతోనే. హల్లెలూయా. అవతో దాడి చేసింది దేంతో? నీతో దాడి చేసింది దేంతో? మొదట అవతో దాడి చేసింది వాక్యమే. ఈరోజు రెండో అవతో దాడి చేసేది. మొదట అవ్వతో దాడి చేస్తున్నప్పుడు మొదటవ్వ వాక్యాన్నే చెప్పాలా, కానీ వాక్యాన్ని చెప్పలా. కొంత కలిపింది, కొంత చెరిపింది. హల్లెలూయా. హేతుబుద్ధిని ఉపయోగించుకుంది, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు పలకలేకపోయింది. హల్లెలూయా. అందుకని ఈరోజు రెండో అవ్వ ఉంది భూమి మీద, రెండో వధువు ఉంది భూమి మీద.
ఈ రెండో ఆదాం భార్యకి ఏం తెలుసు చెప్పిన? వాక్యం తప్ప. సాతాను ఏది చెప్పినా వాక్యమే ఖడ్గంగా ఇచ్చాడు ఆయన. అందుకే ప్రతి విషయంలో వాక్యమే ఎత్తుతుంది ఆమె, ప్రతి సమయంలో వాక్యమే తీసుకొస్తుంది ఆమె. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది వాక్యంతో నిలబడుతున్నారు? ఎంతమంది ప్రతి సమయంలో వాక్యం తీసుకురావాలనుకుంటున్నారు? దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మన ప్రతినిధులు ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి సహోదరులారా, నేను ముగిస్తాను కొన్ని నిమిషాలు. ఇప్పుడు దేవుడు ఈరోజు ఒక నిర్ణయం చేసి రేపు వచ్చి మరికొంత మంచి నిర్ణయం చేయడు. చూడండి, ఎందుకనగా ఆయన మొదటి నిర్ణయమునే పరిపూర్ణమైనది. ఆయన ఎన్నడూ దానిని మార్చవలసిన అవసరము లేదు. కాబట్టి దేవుడు ఏదైతే చెబుతాడో దాని మీదే మనము ఆధారపడాలి. ఆ కారణం చేతనే బైబిల్ దేవుని వాక్యం అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఈరోజు దేవుడు ఏదైనా ఒక మాట సెలవిచ్చాడు అనుకోండి, ఈరోజు సెలవిచ్చి రేపు పొద్దున్నొచ్చి అది కాదు, నేను అది ఇలా చెప్పాను, అది కాదు, ఇది వాక్యం అని దేవుడు మరలా మార్చడంట. ఎందుకంటే ఆయన మొదటిసారి ఏదైతే పలికాడో అదే సత్యం. ఆయన మళ్ళీ దాన్ని మార్చలేడు. ఆయన దాన్ని మార్చడానికి అవసరము లేదిక. ఎందుకంటే ఆయన ఆదిలో నుండే అది కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనకులాగా ఏదైనా చెప్పేసి అయ్యో నేను తప్పు చెప్పాను, అయ్యో ఇలా చేశాను అని చెప్పడానికి, నేను ఇలా అనుకోలేదని చెప్పడానికి కాదు ఆయన. ఎందుకంటే ఈ కాల ప్రవక్త అన్నాడు, దేవుడు ఏదైనా చెబితే అది సంపూర్ణమైనదే, అది పరిపూర్ణమైనది. ఇక ఆ పరిపూర్ణమైన దాన్ని మరలా రేపొచ్చి నేను అలా చెప్పాను, ఈరోజు ఇలా చెప్తున్నాను అని చెప్పడానికి వీలు లేదు. అది వాక్యమైనది, అది సత్యమైనది. అది ఆకాశం భూమి గతించిపోయినది గతించిపోదు. హల్లెలూయా. ఇప్పుడు దానిని నమ్ముటకు కారణం అదే. ఏదో ఒక ప్రమాణికము ద్వారా దేవుడు లోకమునకు తీర్పు తీర్చాలి. అది సంఘము ద్వారానా అయితే అది ఏ సంఘం? చూడండి, అక్కడ కొన్ని వందల సంఘాలు ఉన్నాయి, విభిన్న సంఘాలు ఉన్నాయి. మరి సంఘశాఖలన్నవి సరికాని నీవు అలా చెయ్యలేవు. మేము దీనిని కలిగి ఉన్నామని లోదరులు అంటారు, మేము దీన్ని కలిగి ఉన్నామని బాప్టిస్టులు అంటారు, లేదు మేము దీన్ని కలిగి ఉన్నామని ప్రెస్బిటేరియన్ వారు అంటారు, మేము దీన్ని కలిగి ఉన్నామని పెంతెకొస్తు వారు అని చెప్తారు. హల్లెలూయా. దేవుడు ఏదైనా వాక్యం ఇస్తే అది పరిపూర్ణమైంది, దాన్ని మరలా మార్చడానికి అవకాశం లేదని మనం విన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు చెప్పి రేపు వచ్చి ఆయన మార్చడు దాన్ని. అందుకే ఆయన అన్నాడు, ఆకాశం భూమి గతించిపోయిన ఈ మాట అన్నాడు, పొళ్ళైనను సున్నైనను తప్పిపోదు, గతించిపోదు. దాంతోనే మనం ఆధారపడాలి, దాన్నే పట్టుకుని నిలబడాలి మనం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు ఏ కారణం చేతనైనా దేవుడు ఏదో ఒక ప్రమాణికము ద్వారా దేవుడు లోకానికి తీర్పు తీర్చాలి అంటే ఏంటది? ఎంతమందికి అర్థమవుతుంది? ఒక ప్రమాణికము ద్వారా దేవుడు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు. ఏంటి ఆ ప్రామాణికమైనది? సంఘమా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ప్రామాణికం అంటే అర్థమైందా? ఏంటి, ఏమంటారు దాన్ని ప్రామాణికం అంటే? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏదైనా ఒక దాంతో దేవుడు దాన్ని ఏమంటారు? ప్రామాణికాన్ని ఏమంటారు అంటే ఏంటండి అది? అదే దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. బ్లూ ప్రింట్ అనుకోండి, లేకపోతే ఇంకా మంచి మాట ఉంటుంది, అది నాకు రావట్లేదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక ప్లాన్ని, ఒక ప్రామాణికాన్ని ఇచ్చి, ఒక బ్లూ ప్రింట్ని ఇచ్చి, ఒక నమూనా. హల్లెలూయా. ఒక నమూనా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఒక నమూనాని, ఒక ప్రామాణికాన్ని ఇచ్చి లోకానికి తీర్పు తీర్చాలనుకుంటున్నాడు. ఏంటది? ఇప్పుడు నమూనా అంటే తెలుసు కదా. హల్లెలూయా. ఉదాహరణకు చూడండి, ఇక్కడ చూడండి, ఈ సెల్ ఫోన్ ఉందనుకోండి, నాకు ఇలాంటి సెల్ ఫోన్ కావాలి, లేకపోతే ఎవరైనా ఒక రింగ్ పెట్టుకున్నారు, నాకు ఇలాంటి రింగే కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ బంగారు షాప్ అతని దగ్గరికి వెళ్ళి ఆ రింగ్ చూపించి నాకు ఇలాంటి రింగే కావాలి, సేమ్ ఇలాగే ఉండాలంటే అతను ఏం చేస్తాడు?
ఆ రింగ్ తయారు చేయడం ప్రారంభిస్తాడు. అతను రింగ్ తయారు చేయాలంటే అతను ప్రామాణికము కావాలా? ఎంతమందికి అర్థమవుతుంది? అంటే నమూనా కావాలి. ఏంటి ఆ నమూనా అంటే ఈ రింగును చూసి అదే విధంగా చూసి అతను ఆ రింగుని తయారు చేయాలి. హల్లెలూయా. అందుకనే అతను తయారు చేసినప్పుడల్లా రింగును చూడాలా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎందుకని? ఆ రింగులో ఎన్ని నొక్కులు ఉన్నాయో, లేక ఎన్ని ఆ యొక్క ఊసలు అతికించారో, అది ఏ విధంగా తిప్పబడిందో, అది ఎంత సైజు పెట్టబడిందో, ఇవన్నీ ప్రతి దానిని తయారు చేయడానికి, ప్రతి రౌండ్ తిప్పడానికి, ప్రతి నొక్కు దగ్గర, ప్రతి రింగు దగ్గర అతను ఏం చేయాలి చెప్పండి? దాన్ని చూడాలి. అతడు దాన్ని చూస్తూ, ఆ నమూనాని చూస్తూ, ఆ ప్రామాణికాన్ని చూస్తూ అతడు తయారు చేయాలి దీన్ని. ఒకవేళ ఇప్పుడు అతను తయారు చేశాడు. తయారు చేసినప్పుడు ఇప్పుడు అతను దానికి ఏం చేశాడంటే, దానికి ఎస్ ఆకారం పెట్టకుండా 5 ఆకారం పెట్టాడు. ఎంతమందికి అర్థమవుతుంది? 5 ఎక్స్ ఇంచుమించు ఎలా కనబడతాయి? హల్లెలూయా. ఇంచుమించు ఒకేలా కనబడతాయి. కానీ ఇప్పుడు అతను ఎస్ ఆకారం పెట్టాలి. కానీ ఎస్ ఆకారం పెట్టకుండా టైం ఎక్కువైపోతుందిలే, సరే ఎలా కలగా ఉన్నది 5 ఆకారం పెట్టాడు. ఇప్పుడు నమూనా ఇచ్చిన వ్యక్తి, నాకు ఇలాగే కావాలి, ఇలాగే తయారు చేయని చెప్పిన వ్యక్తి వచ్చాడు. ఈ నమూనా కలిగిన దీన్ని చూశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? తయారు చేసిన దీన్ని చూశాడు. హల్లెలూయా. ఆమెన్ చెప్తారా? తయారు చేసిన దీన్ని చూశాడు. ఇప్పుడు నమూనాని, ప్రామాణికాన్ని చూశాడు, దీన్ని చూశాడు. ఇప్పుడు అతడు అంటాడు, దీనికిలా ఇది లేదు, అంతా బాగా చేసావు. కానీ ఎస్ పెట్టకుండా నువ్వేం చేసావు? 5 పెట్టావు. ఏం కాదులే, కొద్దిగా అలాగే కనపడుతుందా? లేదు లేదు, 5 ఎక్స్ కంటికి అలాగే కనపడవచ్చు, కానీ మీనింగ్ వేరు. మీనింగ్ వేరేనా? కంటికి అలాగే కనపడవచ్చు, కానీ మీనింగ్ వేరు. పదానికి ఒక మీనింగ్ ఉంది. 5 అంటే ఒక మీనింగ్ ఉంది, ఎస్ అంటే ఒక మీనింగ్ ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ రోజు ఏదైనా కూడా అలాగే కనపడింది అవ్వకి. కంటికి ఒకలాగే కనిపించింది, తినగలిగిన దానికి ఇలా కనిపించింది, రమ్యమైన దానికి ఇలా కనిపించింది, కానీ అది మీనింగ్ వేరు. తినొచ్చు అనుకుంటుంది, తినకూడదని దేవుడు అన్నాడు. తినొచ్చు అని అక్షరం తుడపగానే దూతురుపేసి, తినవద్దు అని దేవుడు అంటే దూతురుపేసి సాతాను ఏం చేసిందంటే చూపెట్టేసిందంట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఎస్ని పెట్టకుండా వాడేం పెట్టి 5 పెట్టాడు. ఇప్పుడు ఎవరు చూశారు? సాతాను పెట్టిన ఆ యొక్క తయారు చేసిన దాన్ని, ఆ చూపించిన దాన్ని అవ్వ చూసింది. ఎప్పుడైతే అవ్వ చూసిందో అది తినడానికి మంచిగా అనిపిస్తుంది, రమ్యమైన దానిలా కండ్లకి ఇంపుగా కనబడుతుంది, వెళ్ళి తినేస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మీనింగ్ మారిందంటారా? ఆమె ఎస్తో కొనసాగిస్తున్నప్పుడు ఆమె జీవితం ఎల్లప్పుడూ సౌఖ్యంగానే ఉంది. ఆమె ఎప్పుడైతే 5ని ఎస్లాగా భావించిందో, హల్లెలూయా, అది 5 కాబట్టి ఆమె జీవితం పతనం అయిపోయింది. హల్లెలూయా. నేను చెప్తున్న కోడ్స్ మీకు అర్థమవుతాయని అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. నేను ఆ విధానంలోకి వెళ్తున్నాను, ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి దాన్ని. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకని ప్రవక్త అన్నాడు, ఈ కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రవక్త అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు అంటే, దేవుడు ఒక ప్రామాణికమును ద్వారా లోకమునకు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు. అయితే అది ఏంటి? ఆ నమూనా ఏంటి? దేవుడు ఏమైనా బ్లూ ప్రింట్ ఇవ్వాలి కదా. ఏంటి ఆ బ్లూ ప్రింట్? చూడండి, సంఘమా? సంఘం ద్వారా తీర్పు తీర్చాలనుకుంటున్నాడు దేవుడు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? సరే, ఏ సంఘం అది? ప్రవక్త, ఏ సంఘం అది? అయితే అది సంఘమా? ఏ సంఘం? చూడండి, ఇక్కడ కొన్ని వందల సంఘాలు, ఇప్పుడు 1000 సంఘాలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? వేలల్లో, లక్షల్లో మారిపోయాయి ఇప్పుడు సంఘాలు ప్రపంచమంతా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘంతో, చాలా మంది ప్రజలు అంటారు, క్యాథలిక్ వాళ్ళు అంటారు, సంఘమే తీర్పు తీరుతుంది అంటారు. మా సంఘమే తీర్పు తీరుతుంది, మేమే పశు సంఘం అంటారు వాళ్ళు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కొంతమంది అంటారు, ఇదిగో నువ్వు అటు ఇటు వెళ్ళకూడదు, నువ్వు ఆ సంఘానికి ఈ సంఘానికి ఆ సంఘానికి వెళ్ళకూడదు, నువ్వు ఒక సంఘంతోనే ఉండాలా, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండాలా, నీకు తెలిసినా తెలియకపోయినా అక్కడే ఉండాలా, నీకు నచ్చినా నచ్చకపోయినా అక్కడే ఉండాలా. ఎందుకంటే రేపు పొద్దున్న రాకడ సమయం వస్తే దేవుడు అడుగుతాడు, నీ సంఘాన్ని వదిలిపెట్టావని అంటాడు. ఎత్తబాటులోకి నువ్వు ఎక్కడి నుంచి వెళ్తావు? సంఘంలో నుంచే. బైబిల్ ఎత్తబాటు సంఘంలోంచి జరగదు. ఆయన ఎన్నడూ అలా చెప్పలా. నీ సంఘమే నీకు తీర్పు తీరుస్తుందని దేవుడు చెప్పలా. సంఘము ద్వారా నీకు కృప ఉంటుందని చెప్పలా. సంఘము సరిచేయబడే స్థలం మాత్రమే. సంఘము దేవుడితో సహవాసం చేసే స్థలం మాత్రమే.
హల్లెలూయా. ఇప్పుడు ఏంటి సంఘమా? ఒకవేళ దేవుడు సంఘాన్ని బట్టే తీర్పు తీర్చాలనుకున్నాడు అనుకో లోకానికి, అనగా మనకి, లోకం అంటే మనుషులే కదా, లోకానికి మనుషులకి ఇప్పుడు ఏ సంఘాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు ఆయన? ఎంతమందికి అర్థమవుతుంది? లూథరన్ సంఘాన్ని బట్టి తీర్పు తీరుతాడా? ఎంతమందికి అర్థమవుతుంది? లూథరన్ సంఘం ఉన్నాయి కదా, లూథరన్ సంఘాన్ని బట్టి తీర్పు తీరుతాడా? లూథరన్లు అంటారు మేము ఎలా చేస్తాం, మాకు ఎలా ఉంది, మీకు ఎలా ఉంది. ఒకవేళ సరే ఆయన బాప్టిస్ట్ సంఘాన్ని బట్టి తీర్పు తీరుస్తాడా? ఎంతమందికి అర్థమవుతుంది? పోనీ ప్రెస్బిటేరియన్ సంఘాన్ని బట్టి తీర్పు తీరుస్తాడా? ప్రెస్బిటేరియన్లు ఇలా అంటారు, బాప్టిస్ట్ వాళ్ళు అలా అంటారు. ఒకవేళ పెంతుకోస్తు సంఘాన్ని బట్టి తీర్పు తీరుస్తాడా? మీరు పెంతుకోస్తులు ఏమంటున్నారు? మేమే ఈ సంగతి వెరగని వాళ్ళు, మేమే 1,44,000 మంది, మేమే వివాహం చేయకుండా పెళ్లి చేసుకున్నది మేమే. సరే, వివాహం చేసుకోకుండా పెళ్లి చేసుకున్నవారు మీరు పరలోకం వెళ్ళిపోతారు, వివాహం చేసుకుని ఆరాధించిన ప్రజల పరిస్థితి ఏంటి? ఎంతమందికి అర్థమవుతుంది? వివాహం లేకుండా మీరు పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, మీరు పరలోకం వెళ్ళిపోతారు, మంచిదే. మరి మీ వాక్యం విని పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టి సంసారాలు చేస్తున్న వారి పరిస్థితి ఏంటి? అంటే పెంతుకోస్తు సంఘాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సిస్టర్, బ్రదర్, దేవుడు సంఘాన్ని బట్టి దేవుడు లోకానికి తీర్పు తీర్చట్లేదు. సంఘాన్ని బట్టి తీర్పు తీర్చాలంటే ఈరోజు దేవుడు చెప్పిన సంఘం ఏంటో, దేవుడు ఆ తీర్పు తీర్చాలని సంఘం ఏంటో, ఆ సంఘాన్ని వెతుక్కుంటూ మనం అక్కడికి వెళ్ళాలా. ఎంత దూరమైనా అక్కడికి వెళ్ళాలి మనం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అది ఏ ఊర్లో ఉన్నా మనం అక్కడికి వెళ్ళాలా. ఎందుకని? ఇది ఈ సంఘంలో ఉంటే నాకు తీర్పు ఉండదు, ఈ సంఘం లేకపోతే నాకు తీర్పు ఉంటుంది. ఎందుకని? ఈ సంఘాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తానని చెప్పలా. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది దేవుడు తీర్పు తీరుస్తానని చెప్పినది వాక్యమే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు సంఘమును బట్టి తీర్పు తీర్చడండి. దేవుడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడంటే చూడండి, ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 5:22-24 త్వరగా చదువుదాం. యోహాను సువార్త త్వరగా చదువుదాం. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని ఉమ్, 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 ఉమ్. వాడు ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు ప్రభు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక ఆ అంటే వాడు తీర్పులోనికి రాడు, వాడు మరణంలో నుండి జీవములోనికి. ఇప్పుడు మనం మరణంలో నుండి జీవంలోనికి దాటి వెళ్ళాలంటే ఎవరి మాట వినాలన్నాడు ఆయన? నా మాట. అది నా మాట కాదు సార్. నా మాట అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాట. అది ఏ పాస్టర్ మాట కాదు, అది ఏ పెద్ద పెద్ద సంస్థ నాయకుడి మాట కాదు, అది ఏ రెవరెండ్ మాట కాదు, ఏ బిషప్ మాట కాదు, ఏ ఏ పోపు మాట కాదు అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అది లక్షల మంది దేవుని పిల్లలు, లక్షల మంది క్రైస్తవులుగా లక్షల మంది వెళ్తున్న సంఘంపు అధికారి మాట కాదు అది. అది ఆయన మాట. అది నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచేవాడు తీర్పులో నుండి తీర్పు పొందక మరణంలో నుండి జీవంలోనికి వెళ్తాడు. హల్లెలూయా. అంటే ఎవరి మాట వినాలా? లోకానికి తీర్పు తీర్చడానికి ప్రామాణికం ఏంటి? ఆయన మాటే. హల్లెలూయా. ఇప్పుడు 12:48 చదవండి, ఇంకా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 12 త్వరగా 12:48. నన్ను నిరాకరించి, చాలా జాగ్రత్తగా వినండి, నా మాటలను అంగీకరింపని వానికి ఉమ్, 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 చాలా జాగ్రత్త. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి. ఇప్పుడు ఏది తీర్పు తీర్చేది? ఆయన మాట. ఏంటి ఆయన మాట? ఆయన వాక్యం. హల్లెలూయా. ఈరోజు చూడండి, మరి ఆయన మాట ఏంటి? హల్లెలూయా. ఆయన అన్నాడు,
నేను చెప్పిన మాటే అంత్య దినమందు మీకు తీర్పు తీరుస్తుంది. సంఘం కాదు తీర్పు తీర్చేది. ఈరోజు చాలా మంది అంటారు, అయ్యో ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా, ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నావు కదా, ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నావు కదా, ఫస్ట్ నుంచి ఇక్కడే దిగావు కదా, ఇదే కదా, ఇక్కడే ఉన్నావు కదా. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, నిన్ను నన్ను నిత్య జీవానికి తీసుకెళ్లేది, తీర్పు తీర్చేది సంఘం కాదు. తీర్పు నుండి తప్పించేది సంఘం కాదు. ఎత్తబాటుకి తీసుకెళ్లేది సంఘం కాదు. నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్లేది ఆయన మాటే. నిన్ను తీర్పు నుంచి తప్పించేది ఆయన మాటే. ఆ మాటను వెతకాలి ఎక్కడున్నదని. తీర్పు నుండి తప్పించే మాట ఎక్కడున్నది? మరణం నుండి జీవంలోనికి తీసుకెళ్లే మాట ఎక్కడున్నది? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని నేను చెప్పిన మాటే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఈరోజు ఏ మాట అది? ఏం చెప్పాడు ఆయన? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు తినొద్దని చెప్పాడు. సాతాను వచ్చి ఏం చేసింది? తినొచ్చు అని చెప్పింది. హల్లెలూయా అన్నాడు. ఇప్పుడు తినొచ్చన్న మాట విన్నది కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళింది? తీర్పులోకి వెళ్ళాల్సి వస్తుంది. జీవంలో ఉన్న ఆమె మరణంలోకి వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు దేవుడు అన్నాడు, నా మాట వింటే ఆ మాట మీకు మరణంలో నుండి జీవంలోకి తీసుకెళ్తుంది. అంతేకాదు అది తీర్పు నుండి మిమ్మల్ని తప్పిస్తుంది. ఒకవేళ నా మాట వినలేదనుకో, నా మాట మీకు తీర్పు తీరుస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఇప్పుడు దేవుని వాక్యమైనా మనకు తీర్పు తీర్చేది, లోకానికి తీర్పు తీర్చేది ఏంటి? దేవుని మాటే. హల్లెలూయా. మరి ఏంటి ఆ మాట? బైబిల్ ఈరోజు మనం చూస్తాం, ప్రభురాత్రి భోజనం రాత్రి. హల్లెలూయా. అది ఆయన మాటేనా? పగలు ఆయన మాట ఉందా? లేదు. ప్రజలు అంటారు అది ఆయన కుదరలేదు కాబట్టి రాత్రి ఇచ్చాడు. ఇప్పుడు మనం పగలైనా, దేవుడు పగలైనా ఇవ్వచ్చు, పగలైనా తీసుకోవచ్చు అని ఎక్కడా రాయించలేదండి. హల్లెలూయా. దాని పేరు ప్రభురాత్రి భోజనం, లార్డ్ సపర్ అని రాయించాడు ఆయన. అందుకని ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు ఆయన అన్నాడు, బోధకుని ప్రభు నేను మీ కాళ్ళు కడిగినట్లు మీరు ఒకరి కాళ్ళు ఒకరు కడగవలసినదే అన్నాడా లేదా? కడగవలసిందే. ఆర్డర్ అది, అది ఆజ్ఞ అది. హల్లెలూయా. కడగాల్సిందే. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, సంఘాలు ఏం చేస్తాయి? కాళ్ళు కడుక్కునే విధానాన్ని తీసేసేయలేదా? హల్లెలూయా. ఇప్పుడు వారికి తీర్పు తీర్చేది మనమా లేకపోతే దేవుని మాట? ఆయన అన్నాడు, నా మాటే తీర్పు తీరుస్తుంది. అంటే ఈరోజు ఆయన చెప్పినట్టు మనం కాళ్ళు కడుక్కోవాలా వద్దా? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు కలెక్టర్ అయినా సంఘంలో నీ ఇంటికాడ పని చేసేవాడు కాళ్ళు కడగాల్సిందే. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు దరిద్రుడు అయినా ధనవంతుడైనా సంఘంలో ఒకటే. నువ్వు పెద్ద కులవాడైనా చిన్న కులవాడైనా సంఘంలో ఒకటే. నువ్వు ఏ కులవాడైనా కానీ సంఘంలో కాళ్ళు కడగాల్సిందే. అది సమానత్వానికి గుర్తుగా దేవుడు పెట్టాడు. కానీ ఈరోజు సంఘాల్లో ఏమైపోయింది? కాళ్ళు కడుక్కునే విధానమే. హల్లెలూయా. ఎందుకని? కాళ్ళు కడుక్కుంటే పెద్ద పెద్ద కులం వాళ్ళు వస్తారు, చిన్న కులం వాళ్ళు వస్తారు. కాళ్ళు కడుక్కుంటే ఏమైపోతుంది? పెద్ద కులం వాళ్ళు రావటం మానేస్తారు, లేకపోతే చిన్న కులం వాళ్ళని ఆపేస్తారు. హల్లెలూయా. అందుకన్నాడు దేవుడి మాట ఆదిలోనే పరిపూర్ణమైనది. ఆయన మార్చలేము. ఆయన మాటను మనం మార్చలేము. హల్లెలూయా. చూడండి సహోదరులారా, ఈరోజు మనం ఆలోచించినట్లయితే అవ్వకి ఆకర్షణ చూపించిందంట. అవ్వకి ఏం చూపించింది? ఆకర్షణ. ఎప్పుడైతే ఆకర్షణగా ఆమె కనిపించిందో ఎమ్మటే ఆమె ఆ యొక్క ఫలవృక్షం వైపు చూసి, ఆ ఫలం వైపు చూసి దాన్ని అనుభవించడానికి, దాన్ని పొందుకోవడానికి, దాన్ని స్వీకరించడానికి ఆమె ఏమైందంటే ఆ ఆకర్షణకి లోనైపోయి ఆమె దేవుని యొక్క మాటని తప్పిపోయి వాక్యాన్ని దాటి ముందుకు వచ్చేసింది. హల్లెలూయా. మీకు విషయం తెలిసే ప్రవక్త ఈ రోజు కూడా వాడు ఎల్లప్పుడూ ఆకర్షణీయంగానే ఉన్నాడు. హల్లెలూయా. అందుకని కయ్యోని బలిపీఠం కంటే, ఏబేలు బలిపీఠం కంటే కయ్యోని బలిపీఠం ఆకర్షణీయంగా ఉందంట. ఏబేలు బలిపీఠం దగ్గర ఏముంది? గొర్రెపిల్ల రక్తం చంద్రవందరంగా చిందిపోయే రక్తం ఉందంట. కానీ కయ్యోని బలిపీఠం అలా లేదంట. చాలా అన్ని రకాల పువ్వులతో డిజైన్ చేసి, అన్ని రకాల పండ్లు అక్కడ పెట్టి ఎంతో ఆకర్షణీయంగా ఉందంట. హల్లెలూయా. ప్రవక్త ఈ రోజు వాడు ఎల్లప్పుడూ ఆకర్షణీయంగానే చేస్తున్నాడు. ఈరోజు అందుకనే ఈరోజు మీరు చూసినట్లయితే కయ్యోని బలిపీఠాలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయి తెలుసా? హల్లెలూయా. ఆ బలిపీఠాల్లోంచి పొగలు వస్తున్నాయి, రంగులు రంగులు లైట్లు వెలుగుతున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎక్కడ?
దేవుని మందిరంలో, దేవుని సంఘములో ఉన్న ఆరాధించబడే ఆ దేవుని మందిరంలో బలిపీఠాల దగ్గర నుంచి ఏమొస్తున్నాయి? పొగలు. డిస్కో లైట్లు, రంగుల రంగుల లైట్లు, పొగలొస్తున్నాయి, లైట్లొస్తున్నాయి. మంచి ఆకర్షణీయమైన కార్యాలు అక్కడ ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అందుకని ఆకర్షణాన్ని కోరుకున్న నవ్వు ఎక్కడికెళ్ళింది? అందుకే ఈ రోజు కూడా ఆకర్షణ ఉపయోగించి మనుషులందరిని ఎక్కడ తీసుకెళ్తుంది? వాడు బలిపీఠం దగ్గర తీసుకెళ్తుందంట. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు వాడి యొక్క కార్యాల్ని, వారి తంత్రాలని తెలుసుకోవడానికి, గ్రహించడానికి దేవుడు మనకు మనసునిచ్చాడు, కృపనిచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి ఈరోజు బలిపీఠాలు. నా చిన్నప్పుడు బలిపీఠాల దగ్గర ఎటువంటి ఆకర్షణ ఉండేది కాదు. కేవలం పుల్పిట్లే ఉండేవి. ఏ పెద్ద సంస్థ అయినా, ఏ పెద్ద సంఘమైనా, ఏ గొప్ప సేవకుడు బలిపీఠాలు చూసినా, టీవీల్లో కానీ వ్యక్తిగతంగా కానీ చూసినా, ఆ బలిపీఠాల దగ్గర ఆ చెక్క బలిపీఠాలే ఉండేవి. ఇప్పుడు అలా లేవండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు బలిపీఠాలన్నీ మారిపోయాయి. అంతేకాదు బలిపీఠాల దగ్గర ఉన్న డెకరేషన్స్ కూడా, హల్లెలూయా, సేవకుడు వాక్యం చెబుతుంటేనే సేవకుడు షూట్ 4 కలర్లు కనపడుతుంది. హల్లెలూయా. సేవకుడు వాక్యం చెబుతుంటేనే పొగలు పొగలు వస్తూ ఉంటాయి బలిపీఠం చుట్టూ. ఎంతమంది గమనించగలుగుతున్నారు, ఆలోచిస్తున్నారు? ఇది ఆకర్షణ. ప్రజలకు ఏది కావాలి? కయ్యోని బలిపీఠం కావాలా? ఏబేలు బలిపీఠం కావాలా? కయ్యోని బలిపీఠాన్నే కోరుకుంటారు. ఎందుకంటే కయ్యోని బలిపీఠం ఎలా ఉంది? ఆకర్షణ. ప్రజలను ఆకర్షిస్తూ ఉంది, గుంపులు గుంపులుగా వెళ్ళడానికి ఆకర్షిస్తూ ఉంది. కానీ హేబేలు బలిపీఠం ఎలా ఉందంటే సామాన్యంగా ఉంది. చెప్పాలంటే అది ప్రజలకి ఆకర్షణీయంగా కనిపించట్లా, ప్రజలు ఇష్టపడేటట్టుగా కనిపించట్లా. హల్లెలూయా. కానీ అక్కడ జీవం ఉన్నదన్న సంగతి అర్థం కాదు. అక్కడ జీవం కేకలు వేస్తూ ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు లోకంలో జరుగుతున్నది ఒక ఆకర్షణ. దేవుని మహిమ కలుగును గాక. ప్రతి బలిపీఠాలను పరిశీలించండి. ఇప్పుడు మనం పోరాడుతున్న ఆ యొక్క శత్రువుతో ఆ ప్రతి తంత్రాలని జయించడానికి వాక్యాన్ని సర్వంగా కవచంగా ధరించండి. వాక్యం నువ్వు ఎంత బాగా చదువుతావు, ఎంత బాగా వింటావు, ఎంత బాగా దాన్ని ధ్యానిస్తావు, ఆ వాక్యము నీవు నీటి కాలంలో ఎవరు నాటబడిన చెట్టులాగా నిన్ను చేస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామా? ఎంతమంది బలిపీఠాలను చూడగలుగుతున్నారు? హల్లెలూయా. సమయం ఎక్కువైంది, మరి నేను అందుకే దాన్ని వివరించలేకపోతున్నాను. దేవుని చిత్తమైతే మనం ఆల్ నైట్లో దాన్ని వివరించవచ్చు. మరి ఆల్ నైట్లో మీరు ఎవరు మిస్ అవ్వద్దు. ఆల్ నైట్ ప్రార్థనలో దాన్ని వివరిద్దాం. ఎందుకంటే ఈరోజు ఆ ఆకర్షణీయమైన బలిపీఠాలు, ఆకర్షణీయమైన కార్యాలు ఎలా జరుగుతున్నాయి, మరి సాతాను ఎలాగ క్రైస్తవుల్ని మరి తన యుద్ధకు తీసుకువెళ్తా ఉంది, తన యొక్క నాశనకరమైన ఆ యొక్క ద్వారం దగ్గరికి ఎలా తీసుకెళ్తుందో మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన. సహోదరి సహోదరులారా,